ప్రైజ్ లార్డ్. కూర్చోండి, దయచేసి కూర్చుందాం అందరము. ప్రైజ్ లార్డ్ చెప్పొచ్చా? హల్లెలూయా చెప్పొచ్చా? గట్టిగా చెప్పొచ్చా? అంతేనా మన వాయిస్? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ. వెరీ గుడ్. ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఒక గంటన్నర పాటు ఎవరు అటు ఇటు కదలొద్దు, ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడొద్దు, ఫోన్స్ చూడొద్దు, పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి, అటు ఇటు పరిగెత్తనివ్వకుండా కొంచెం అల్లరి లేకుండా చూసుకుందాం. ముఖ్యమైన ప్రసంగము, చాలా ఇంపార్టెంట్ ప్రసంగం ఇవాళ. ఏంటి ఇవాళ ప్రసంగము? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? దేని గురించి? హోలీ స్పిరిట్ అయినా ఇవాళ? ఏం పండుగ? ఏ పండుగకి సంబంధించిన మెసేజ్ ఇవాళ? పెంతెకోస్తు పండుగ అనండి అందరూ, గట్టిగా అనండి. సో పెంతెకోస్తు పండుగ రోజు ఒక విషయం జరిగింది. ఏంటి ఆ విషయము? ఏం జరిగింది? వచ్చి వాళ్ళంతా ఏం చేశారు ఆ రోజు? ఏకమనసుతో ప్రార్థన చేశారు. ఇంకేం జరిగింది ఆ రోజు? భాషలలో మాట్లాడారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామా? వెరీ గుడ్. పోయిన వారం ఏం నేర్చుకున్నాం మనము? పోయిన వారం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మనం నేర్చుకున్నాం కదా. ఆ 1వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? ఎవరైనా చెప్తారా? క్లుప్తంగా, ఫాస్ట్గా చెప్తారా? ఏం నేర్చుకున్నాం? ఏమీ నేర్చుకోలేదు అంటే ఏమీ నేర్చుకోలేదని చెప్పండి. ఏం నేర్చుకున్నాం పోయిన వారం? ప్రసాద్ చెప్పాలి, వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఏం నేర్చుకున్నాం పోయిన వారం? మనం ఏం నేర్చుకున్నాం? గుర్తులేదా? మర్చిపోయామా? వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొంది ప్రతి ప్రాంతంలో మీరు సువార్త ప్రకటిస్తారు అనే మాటని మనం నేర్చుకున్నాము. ఒకసారి చూద్దామా? 1వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? యెహోవా దేవుడు ఒక మాటని అక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం? 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనేను. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు అక్కడ ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీరు అతి తొందరలో పరిశుద్ధాత్మ ద్వారా మీరు బాప్తిస్మము పొందుతారు అని అంటా ఉన్నాడు. అయితే దీనికంటే ముందు మీకు ఒక కథ చెప్పాలి. ఏంటి అంటే, ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో 4 రూములు ఉన్నాయి. 4 రూముల్లో 4 గర్భవతి అయిన భార్యలు లోపలికి వెళ్ళారు. వాళ్ళు అప్పుడే పిల్లలు పుట్టబోతూ ఉన్నారనమాట. వాళ్ళ భర్తలు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. 4 భార్యలు లోపల ఉన్నారు. 4 వాళ్ళకి సంబంధించిన 4 భర్తలు కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఒక డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయ్యి నర్స్ బయటకు వచ్చింది. నర్సు బయటకు వచ్చి ఏమందంటే, మీకు ఒక బాబు పుట్టాడు అంది. ఏమంది? అయితే ఒక వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తికి సంబంధించిన బాబే అనమాట. అతను ఏమన్నాడంటే, నేను పనిచేసే కంపెనీ పేరు 1 అన్నాడు. ఏమన్నాడు? చెప్పాలి. నేను పనిచేసే కంపెనీ పేరు. ఎంతమంది పిల్లలు పుట్టారు? ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు 2వ డోర్ ఓపెన్ అయింది. 2వ డోర్ ఓపెన్ అయిన తర్వాత ఆమె బయటకు వచ్చి ఇంకొక వ్యక్తికి చెప్తా ఉంది, మీకు కవల పిల్లలు పుట్టారు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఈయనేమన్నాడంటే, నేను పనిచేసే కంపెనీ పేరు 2 అన్నాడు. ఏమన్నాడు? 1 అనే వ్యక్తికి ఎంతమంది పుట్టారు? 2 అనే వ్యక్తికి ఎంతమంది పుట్టారు? వెరీ గుడ్. ఇంకొక డోర్ ఓపెన్ అయింది. ఇంకొక డోర్ ఓపెన్ అయ్యి డోర్ నుంచి నర్స్ బయటికి రాగానే, మీకు 3 పిల్లలు పుట్టారు అని అంది. ఎంతమంది? ఈయనేమన్నాడంటే, నేను పనిచేసే కంపెనీ పేరు 3 అన్నాడు. 1 అనే ఉన్న వ్యక్తికి ఎంతమంది పిల్లలు పుట్టారు? 2 అనే వ్యక్తికి ఎంతమంది పిల్లలు పుట్టారు? 3 అనే వ్యక్తికి ఎంతమంది పిల్లలు పుట్టారు? ఈ 3 చూసి 4వవాడు కళ్ళుతిరిగి పడిపోయాడంట. ఈ 3 చూసి 4వవాడు కళ్ళుతిరిగి పడిపోయాడంట. తొందరగా వీళ్ళు 3 ఏం చేశారంటే, నీళ్లు కొట్టి పైకి లేపి, ఎందుకే ఆ కళ్ళుతిరిగి పడిపోయావంటే, నేను పనిచేసే కంపెనీ పేరు 10 అన్నాడంట. ఎంత కంపెనీ? ఆయన కంపెనీ ఎంత అంటే, ఆయన ఆలోచన ఏంటి? 10 మంది పుడతారు. అయితే ఈరోజు పెంతెకోస్తు దినాన సంఘము పుట్టబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకు వచ్చి అక్కడ నుంచి సంఘము పుట్టబోతా ఉంది. హల్లెలూయా.
ఆ సంఘము ప్రపంచ దేశం మొత్తం విస్తరించి ఇంత గొప్పగా ఇంత మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించి గొప్ప సువార్త చేయబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు పెంతెకోస్తు దినాన సంఘము పుట్టబోతా ఉంది. ఈరోజు పెంతెకోస్తు దినాన సంఘము పుట్టబోతా ఉంది. అయితే ఇక్కడ పెంతెకోస్తు పండుగ గురించి మనం మాట్లాడుకుందాం. పెంతెకోస్తు పండుగ అంటే ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్తారా? ఏంటి పెంతెకోస్తు పండుగ అంటే? పెంతెకోస్తు పండుగ అంటే ఏంటి? ఇందాక నేను అడిగినప్పుడు పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది అంటే, మీరు అందరూ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, 3000 మంది బాప్తిసం పొందారు, అలాగే భాషల్లో మాట్లాడారు అని అన్నాడు. ఎందుకు పెంతెకోస్తు రోజునే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి? ఆలోచన చేశారా? ఎందుకు పెంతెకోస్తు రోజునే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి? వేరే రోజు రావచ్చు కదా. అంటే యేసుక్రీస్తు వారు తన ప్రణాళిక ఎలా ఉంది అంటే, జాగ్రత్తగా వినాలి, నన్ను చూడండి అందరూ. యేసుక్రీస్తు వారి ప్రణాళిక ఎలా ఉంది అంటే, యేసుక్రీస్తు వారు యూదుల మతాచార పండుగలైతే ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒక సూచక క్రియని ఆయన చూపిస్తా ఉన్నాడు. ఉదాహరణకి పస్కా పండుగ అనండి, గట్టిగానండి. పస్కా పండుగ రోజు ఎలాగైతే గొర్రెపిల్ల మరణం జరుగుతూ ఉందో, అలాగే యేసుక్రీస్తు వారు పస్కా పండుగ రోజున ఆయన గొర్రెపిల్లగా సిలువలో మరణం పొంది ఆయన ప్రపంచానికి రక్షణ అనుగ్రహించాడు. హల్లెలూయా. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ రోజు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. పస్కా పండుగ రోజు సిలువ వేయబడ్డారు అనండి, గట్టిగానండి. వెరీ గుడ్. ఈ పస్కా పండుగ తర్వాత వచ్చే పండుగ ఏంటయ్యా అంటే, మొదటి ఫలము పండుగ అనండి, మళ్ళీ అనండి. పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? సిలువ వేయబడ్డారు. ఓకే. పస్కా పండుగ తర్వాత వచ్చే పండుగ ఏంటయ్యా అంటే, పస్కా పండుగ నుంచి 3వ రోజు. పస్కా పండుగ ఎప్పుడో శుక్రవారం జరిగింది కదా, 3వ రోజు ఏంటి? ఆదివారం. ఆ రోజు మొదటి ఫలపు పండగ ఉంటుంది. మొదటి ఫలము పండగ అంటాం. ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్లో. మొదటి ఫలము పండుగ అనండి, మళ్ళీ అనండి. ఆ మొదటి ఫలము పండుగ అంటే ఏంటి అంటే, మొదటి ఫలము పండుగ రోజు వరి వేస్తారు కదా, వరి నాట్లు వేస్తారు కదా. అప్పుడు కొంత ఫలము ఏదైతే వచ్చిందో, కొంత ఫలము ఏదైతే అంటే పూర్తి కోతకు రాలేదు, అది పూర్తి కోతకు రాలేదు, కొంత పూత ఏదైతే వచ్చిందో ఆ పనల్ని తీసుకొని ఇజ్రాయేల్ ప్రజలు సమాజ మందిరంలోకి వచ్చి ఆ పనలు ప్రధాన యాజకుడికి ఇచ్చినప్పుడు ఆ పనల్ని తీసుకొని ప్రధాన యాజకుడు ఇలాగిలాగా ఊపుతా ఉంటాడు అనమాట. ఇలాగ ఊపుతా ఉంటాడు. దాన్ని మొదటి ఫలము పండుగ అంటాం. ఏమంటాము? ఫస్ట్ చెప్పిన పండుగ ఏంటి? పస్కా పండుగ రోజు ఏం జరిగింది? వెరీ గుడ్. మొదటి ఫలము పండుగ రోజు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. చెప్పండి, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనండి, మళ్ళీ చెప్పండి. మొదటి పండుగ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఎవరు సిలువ వేయబడ్డారు? వెరీ గుడ్. 3వ రోజు ఏ పండుగ వస్తుంది? నో, మొదటి ఫలము పండుగ అనండి. మొదటి ఫలం పండుగ రోజు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. దాని తర్వాత వచ్చే పండుగే 7 వారాల తర్వాత, దాని తర్వాత వచ్చే పండుగే పెంతెకోస్తు పండుగ. ఏంటది? పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. పెంతెకోస్తు పండగకి ఇంకో మాట ఏంటయ్యా అంటే, పెంతెకోస్తు పండగకి ఇంకో మాట ఏంటయ్యా అంటే షవోట్ అంటాం. ఏమంటాం? అలాగే 7 వారాల పండుగ అంటాం. ఏమంటాము? దాన్ని అలాగే గ్రీకు పదంలో దానికి ఉన్న అర్థం ఏంటయ్యా అంటే 50th అనండి. 50th అంటే 50వ రోజు అని అర్థం. 50th అంటే 50వ రోజు అని అర్థం. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మీదకి వచ్చాడు. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. ఏం జరిగింది? రెండో పండుగ ఏంటి? మొదటి ఫలం పండుగ. ఆ రోజు ఏం జరిగింది? 3వ పండుగ ఏంటి? పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు. దీని తర్వాత ఇంకో పండుగ ఉంది. ఏంటో తెలుసా? అది బూరల పండుగ. ఏం పండుగ? కడబూరల పండుగ. ఏం పండుగ? ఇది యూదుల మతాచారం ప్రకారం ఒకటి తర్వాత ఒకటే వచ్చే పండుగలు అన్నమాట. అయితే పస్కా పండుగ రోజు సిలువ వేయబడ్డారు. మొదటి ఫలం పండుగ రోజేమో ఆయన లేవనెత్తబడ్డాడు. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. చివరికి ఒక పండుగ మిగిలింది. ఏం పండుగ అది? బూరల పండుగ రోజు ఏం జరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నారు. బూరెలు కాదు, బూరలు. బూరల పండుగ రోజు ఏం జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఎలా చెప్తున్నారు ప్రభు రాకడ వస్తుందని? కాదు.
బూరెల పండుగ రోజు ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటా ఉన్నారు? ఏం జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? రాకడ ఎప్పుడు వస్తుంది? సరిగా చెప్పాలి. మీకు మత్తయి సువార్త చాలా, నేను వావ్ చర్చ్ పిల్లలు చేయొద్దండి ఒకసారి. మత్తయి సువార్త అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా అదే భ్రష్టత్వంలో ఉన్నాం. సిగ్గుపడాల. మొదట సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఆ సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో దాని తర్వాత 7 సంవత్సరాల మహాశ్రమ కాలం వస్తుంది. ఆ 7 సంవత్సరాల శ్రమకాలము తర్వాత రెండవ రాకడ వస్తుంది. మర్చిపోయారా? వెరీ గుడ్. ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో అప్పుడు ఈ బూరల పండగ అనేది జరుగుతుంది. ఈ బూరల పండుగ జనరల్గా సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. ఈ బూరల పండుగ జనరల్గా ఎప్పుడు జరుగుతుంది? సెప్టెంబర్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడు ఎత్తబడతాము? బూరల పండగ రోజు సంఘం ఎత్తబడుతుంది. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము. ఫాస్ట్గా తీయాలి. ఇదిగో నీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు. వెరీ గుడ్. ఇది చూడండి. బూరం మోగిన తర్వాత ఏం జరుగుతుందంట? ఎవరు ఆ మృతులు? విశ్వాసులా అవిశ్వాసులా? సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎక్కడ కలుసుకుంటుంది? మధ్య ఆకాశంలో కలుసుకుంటుంది. అయితే ఈ కడబూరల పండుగ రోజు ఇది జరుగుతుంది అని క్రైస్తవ చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఈ కడబూరల పండుగ సెప్టెంబర్ నెలలో వస్తుంది. కడబూరల పండుగ సెప్టెంబర్ నెలలో వస్తుంది. అంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? చెప్పరే. కడబూరల పండుగ జనరల్గా సెప్టెంబర్లో వస్తుంది. సంఘము సెప్టెంబర్లో ఎత్తబడాలి కదా లెక్క ప్రకారం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. చాలామంది ఏం చేశారంటే, లహరి కృష్ణ లాంటి వాళ్ళు ఏం చేశారంటే సెప్టెంబర్ నెల 1వ తారీఖున వీళ్ళందరినీ కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయి యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు, కడబూర మోగబోతా ఉంది అని చెప్పేసి సెప్టెంబర్ నెలంతా ఆ కొండ మీద కూర్చోబెట్టి ఆయన రాకపోతే అక్టోబర్ నెలలో మళ్ళీ కిందకి తీసుకొని వచ్చారు. ఇలాంటి ఒక భయంకరమైన దుర్బోధలు కూడా పుట్టాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాం కాదు, ఒక ఆమె నేనే అంత్యక్రీస్తుని అంటుంది, మొబైల్లో కడబూర బ్రోగిస్తుంది, స్పీకర్లో కడబూర వస్తుంది. కడబూర వచ్చింది అంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఎత్తుకుంటున్నారు, మనం సంఘముగా పైకి ఎత్తబడుతున్నాము అని అర్థం. ఆ కడబూర మనం మోగిస్తే రాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి మోగించాలి. హల్లెలూయా. మొత్తం 4 రకాల పండుగల గురించి చెప్పాను. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ రోజు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. రెండో పండుగ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఓకే. మూడో పండుగ ఏంటి? పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడు, వాళ్ళ లోపలికి వచ్చాడు. ఓకే. నాలుగో పండుగ ఏంటి? బూరల పండుగ. ఆ రోజు ఏం జరిగింది? సంఘము ఎత్తబడుతుంది. అయితే ఇక్కడ మనము 2 పండుగల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే మొదటి ఫలము పండుగ, రెండోది పెంతెకోస్తు పండుగ. మొదటి ఫలము పండుగ అనండి, తర్వాత పెంతెకోస్తు పండుగ. ఓకే. మొదటి ఫలము పండుగకి పెంతెకోస్తు పండుగకి 7 వారాల గ్యాప్ ఉంటుంది. ఎన్ని వారాల గ్యాప్ ఉంటుంది? వెరీ గుడ్. లేవీకాండం 23వ అధ్యాయం తీద్దాం. లేవీకాండం 23వ అధ్యాయం ఫాస్ట్గా తీయండి. లేవీల కాండము 23వ అధ్యాయము 10వ వచనంలోకి వద్దాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అది యెహోవా సన్నిధిని ఆ పనమును. ఇది మొదటి ఫలము పండుగ. ఏం చేయాలంట? మొదటి ఫలంలో పనం తీసుకొచ్చి ప్రధాన యాజకుడికి ఇస్తే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంట? ఇలాగిలా ఊపుతాడు. ముందుకు వెళ్ళండి, ముందుకు చదవండి. విశ్రాంతి దినమునకు అర్పించు దినమున
గోధుమ పిండి, ఉమ్, అది యెహోవాకు ఇంపైన సువాసన గల ఉమ్, హోమము. ఉమ్, దాని ప్రాణార్పణము 30 ద్రాక్షారసము. ఉమ్, మీరు దేవునికి అర్పణము తెచ్చు వరకు ఉమ్. ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఉమ్. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. వెరీ గుడ్. 15 నుంచి చదవండి ఒకసారి. మీరు విశ్రాంతి దినముకు మరునాడు మొదలుకొని, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7 వారములు ఉండవాలి. మొదట ఫలము పండగప్పుడు పనులు తీసుకొచ్చి ప్రధాన యాజకుడు ఊపుతాడు. దాని తర్వాత ఎన్ని వారాలు ఆగాలంటున్నాడు? 7 వారాలు ఆగాలి. 7 × 7 ఎంత? 7 × 7 ఎంత? 49. అంటే 49 రోజుల తర్వాత 50వ రోజు వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. 16వ వచనం నుంచి. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మరుదినము మీరు 70 దినములు లెక్కించి 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి ఉమ్, తూముల 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలెను. ఉమ్. వాటిని గోధుమ పిండితో చేసి వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. పులియబెట్టి కాల్చవలెను. యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణం. అది యెహోవాకు ప్రథమ ఫలముగా అర్పణము. ఇటు చూడండి, నన్ను చూడండి ఒకసారి అందరు. మొదటి ఫలము పండుగ రోజు 2 పనులు తీసుకొచ్చి ఆయన ప్రధాన యాజకుడు ఊపుతాడు. 7 వారాల తర్వాత 50వ రోజున ప్రథమ ఫలమ పండుగ వస్తుందంట. అంటే కోత పండుగ వస్తుంది. కోతంతా తీసుకున్న తర్వాత దానిలో ప్రధానమైన దాన్ని తీసుకొచ్చి, అంటే ఆ పిండిని తీసుకొచ్చి రొట్టెలుగా తీసుకొచ్చి ఆ 2 రొట్టెల్ని తీసుకొచ్చి ప్రధాన యాజకుడు రొట్టెల్ని ఊపుతాడు అనమాట. మొదటి ఫలం రోజు ఏం చేస్తాడు? 2 పనుల్ని తీసుకొచ్చి పనములను ఊపుతాడు. 50వ రోజు ఏం జరుగుతుంది? పూర్తి పంట చేతికి వచ్చేసిన తర్వాత ఆ గోధుమలతో 2 రొట్టెలు, ప్రతి కుటుంబం నుంచి 2 రొట్టెలు తీసుకొని రావాలి ఒక్కొక్క వ్యక్తికి. ఆ 2 రొట్టెల్ని ప్రభు సన్నిధి తీసుకొని వచ్చి ఆ 2 రొట్టెల్ని ప్రధాన యాజకుడు ఇలా ఊపుతాడు. ఆ 2 రొట్టెల్ని ప్రధాన యాజకుడు అలా ఊపుతాడు. అయితే పెంతెకోస్తు దినము ఆచరించడానికి యూదులకు 2 కారణాలు ఉన్నాయి. పెంతెకోస్తు దినాన్ని ఆచరించడానికి యూదులకు 2 కారణాలు ఉన్నాయి. ఏంటి 2 కారణాలు అంటే, మొదటి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం చదివినట్టు కోతకాలము ప్రథమ ఫలము ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రథమ ఫలము వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ ప్రథమ ఫలాన్ని ప్రభు సన్నిధి యొద్ద అర్పించాలి ప్రధాన యాజకుడు. అది మొదటి విషయము. రెండో విషయం ఏంటయ్యా అంటే, మోషే ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడిన రోజే పెంతెకోస్తు రోజు. మోషే ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడిన రోజే పెంతెకోస్తు రోజు. పెంతెకోస్తు రోజు ఆచరించడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి? ప్రథమ ఫలము వారు సంగమునకు అర్పించిన రోజు. రెండో కారణం ఏంటయ్యా అంటే, మోషే వారికి ధర్మశాస్త్రము ఇచ్చిన రోజు. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదట్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి క్వశ్చన్ అంటే, పెంతెకోస్తు రోజునే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? వేరే రోజున ఎందుకు వెతుక్కోలేదు? ఆ రోజే ఎందుకు రావాలి అంటే, ఈ రెండిటిలోనే ఆన్సర్ ఉంది. చివర్లో చెప్తాను. నేను మర్చిపోయినా సరే మళ్ళీ గుర్తు చేయండి. ఏంటి 2 కారణాలు పెంతెకోస్తు దినం ఆచరించడానికి? మొదటి కారణం ఏంటి? ప్రథమ ఫలాన్ని తీసుకొని రావాలి. 2 రొట్టెల్ని, గోధుమతో చేసిన 2 రొట్టెల్ని తీసుకొని రావాలి. రెండో కారణం ఏంటి? మోషే ఆ రోజు వాళ్ళకి ధర్మశాస్త్రము ఇచ్చిన రోజు. 2 కారణాలు ఉన్నాయి పెంతెకోస్తు దినాన్ని ఆచరించడానికి. ఇప్పుడు రండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయానికి వద్దాం. అందరు తీయాలి, అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వెరీ గుడ్. అన్య భాషలలో మాట్లాడసాగారు. అంటే భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. భాషలు ఇంకా ఉన్నాయి అనేవాళ్ళు చేయొద్దండి. భాషలు ఇంకా ఉన్నాయి అనేవాళ్ళు చేయొద్దండి. భాషలు లేవు అనేవాళ్ళు చేయొద్దండి. ఉన్నాయికెత్తావా లేవుకెత్తావా? భాషలు ఉన్నాయి చేయొద్దండి ఒకసారి అందరూ. భాషలు ఉన్నాయి అనేవాళ్ళు
ఓకే, మెజారిటీ దానికే వచ్చింది. భాషలు లేవు అనేవాళ్ళు చేయతండి. ఎవరు నమ్మట్లేదా భాషలు లేవని? భాషలు లేవని ఎవరు నమ్మట్లేదా? అయితే ఈరోజు మన స్టాండ్, మన సంఘము స్టాండ్ ఏంటో మనం తెలుసుకుందాం. భాషలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. భాషలు ఇంకా ఎందుకు అవసరం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పెంతెకోస్తులోంచి ఇప్పుడు మనం భాషల్లోకి వస్తున్నాం. మళ్ళీ చివరిలో పెంతెకోస్తు గురించి మళ్ళీ చెప్తాను మీకు. పెంతెకోస్తు ఆచరించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు? ప్రథమ ఫలాన్ని అర్పించినప్పుడు. రెండో కారణం ఏంటి? ధర్మశాస్త్రము, మోషే ఇజ్రాయేలు ప్రజలకు. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు స్టోరీ వేరే రూట్కి వెళ్ళింది అనమాట, భాషల దగ్గరికి వెళ్ళింది స్టోరీ. చివరిలో క్లైమాక్స్లో మళ్ళీ పెంతెకోస్తు దగ్గరికి వస్తాను. ఎందుకు పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనే మాటకి పాత నిబంధన గ్రంథము హెబ్రూ భాషలో రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ అనే మాటకి, ఆత్మ అనే మాటకి పాత నిబంధన గ్రంథంలో హీబ్రూ పదము రువాహ్ అనండి, గట్టిగానండి. పాత నిబంధన హెబ్రూలో రాయబడింది కాబట్టి రువా అంటాం. కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. అందుకే అక్కడ ఆత్మ అనే మాటకి న్యూమా అనే మాట రాయబడింది. ఏంటది? పాత నిబంధన గ్రంథంలో రువాహ్ అనండి, రువాహ్ అనండి, గట్టిగా అనాలి. కొత్త నిబంధన గ్రంథంలో న్యూమా అనండి. ఆత్మ అంటే ఆత్మ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది, ఆత్మ లోపల నివసిస్తుంది, మన లోపల ఉంటుంది అనే మాటకి ఆ న్యూమా అనే మాటలోంచే న్యూమోనియా అనే పదం వచ్చింది. న్యూమా అనే మాటలోంచే న్యూమోనియా అనే పదం వచ్చింది. నాకు న్యూమోనియా ఉంది కాబట్టి దీని గురించి చదివాను అనమాట నేను. పాత నిబంధన గ్రంథంలో ఆత్మని రువాహ్ అన్నాడు. ఏమన్నాడు? కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మని ఏమన్నాడు? న్యూమా అన్నాడు. అయితే ఇక్కడ 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటయ్యా 3 విషయాలు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వినబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వినబడుతుంది, కనబడుతుంది, మాట్లాడుతుంది. చెప్పండి, వినబడుతుంది, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, కనబడుతుంది, మాట్లాడుతుంది. ఒకసారి చెప్పండి మళ్ళీ. వెరీ గుడ్. 2వ వచనంలో మనం అదే చూస్తా ఉన్నామా? అప్పుడు వేగముగా వీచు గాలి, బలమైన గాలి యొక్క ధ్వని ఆకాశము నుండి ధ్వని వినపడుతుంది. ఏమవుతుంది? ఆకాశం నుండి ధ్వని వినపడుతుంది. 2వ చూడండి, వారు కూర్చొని ఉండగా ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడింది. పరిశుద్ధాత్మ దేవుడు కనబడింది. ఎలా కనపడింది? ఎలా కనపడింది? అగ్ని ద్వారా కనపడింది. ఎలా కనపడింది? అగ్ని ద్వారా కనపడింది. 3వది ఏంటి? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వినబడ్డాడు, అగ్ని ద్వారా కనబడ్డాడు, మాట్లాడాడు. 3 విషయాలు జరిగాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అది ఎలా అల్లాడుచుంది అంటే గాలిలాగా, ఊపిరిలాగా అల్లాడుతుందంట. ఎలా అల్లాడుతుంది? గాలిలాగా, ఊపిరిలాగా. అదే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం తీద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. నరుని నిర్మించి వారి నాసికానంద్రములలో ఏముదడంట? ఆత్మ వాయువులాగుంది. 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా వాయువులాగే ఉంది, గాలిలాగా ఉంది. ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఊపిరి గాలిలాగానే కనబడతా ఉంది. ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం తీద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము. ఫాస్ట్గా తీయాలి. అప్పుడు యెహోవా వెరీ గుడ్. ఒకసారి అందరు చదువుతారా మాట? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు, యోబుతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు సుడిగాలిలో, గాలి ద్వారా
మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో వచనం మీకు తీసి చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 9వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనము. ఫాస్ట్గా తీయండి. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి వారి మీద ఊపిరిలాగా వచ్చింది, గాలిలాగా వచ్చింది. అందుకే పాత నిబంధన గ్రంథంలో దానికి ఏం పేరుంది? రువాహ్ అన్నాం. ఏమన్నాం? కొత్త నిబంధన గ్రంథంలో ఏం పేరుంది? ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? గాలిలాగా. ఎలా వచ్చాడు? అదే ఉందా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం? అదే ఉందా? చదవండి 2వ వచనం ఒకసారి అందరూ. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి, వేగముగా వీచే గాలి వచ్చిందంట. గాలి వంటి ధ్వని ఒకటి వచ్చింది. ఎప్పుడైతే ఆ గాలి వచ్చిందో, ఆ ధ్వని వచ్చిందో వాళ్ళందరూ విన్నారు. ఎప్పుడైతే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అయితే వచ్చాడు అప్పుడు వాళ్ళందరూ చూశారు. ఎలా చూశారు? అగ్నిలాగా చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా ఇక్కడొక చోటే కనపడ్డా అంటే పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు కనిపించారు. చెప్తారు ఎవరన్నా ఎప్పుడు కనిపించాడు? మోషే ఎవరితో మాట్లాడాడు? అగ్ని పొదలో మాట్లాడాడు. వెరీ గుడ్. ఇంకో సందర్భం చెప్పండి. ఓకే, ఇంకా ఇంకో సందర్భం చెప్పండి. ఏలియా అప్పుడు ఏం జరిగింది? అగ్ని వచ్చి కాల్చివేసింది. ఇంకో సందర్భం చెప్పండి. మీ అందరూ తెలిసి ఈ సందర్భం మర్చిపోయారు, దాటిపోతా ఉన్నారు. దానియేలు. ఓకే, ఇంకా ఇంకా కొంచెం పాత నిబంధనలోకి వెళ్ళండి. ఇంకొంచెం పాతకి కాదు, ఇంకా కొంచెం పాతకి వెళ్ళండి. నేను చెప్పేస్తాను తొందరగా, మీరు చెప్పకపోతే. చెప్పేస్తున్నా. ఐగుప్తులోంచి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ఎలా కనిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అలాగా అగ్నిలాగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు తనని తాను కనపరుచుకుంటా ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న 120 మంది మీదకి వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న 120 మంది మీదకి వచ్చినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడి అందరూ అన్య భాషలలో, చెప్పండి, అన్య భాషలలో, గట్టిగా అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇప్పుడు చెప్పాలి, భాషలు ఉన్నాయా లేవా? నేను లేవంటాను. ఈరోజు భాషలు ఉన్నాయి అనేవాళ్ళకి కోపం వస్తుంది నా ప్రసంగం వల్ల. భాషలు లేవు అనే వాళ్ళకి కూడా కోపం వస్తుంది నా ప్రసంగం వల్ల. భాషలు ఉన్నాయి అనే వాళ్ళకి కోపం వస్తుంది, భాషలు లేవు అనే వాళ్ళకి కూడా కోపం వస్తుంది. అయితే భాషల గురించి మొట్టమొదటిసారి ఇక్కడే ప్రస్తావించబడిందా అంటే కాదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనము. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము. తొందరగా తీయాలి అందరూ తీయండి, అందరం కలిసి చదువుదాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా ఏంటంట? యేసుక్రీస్తు వారు శిష్యులకి చివరిలో ఒక గ్రేట్ కమిషన్, ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా ఆ విషయము అంటే, నమ్మిన వారికి కొన్ని సూచక్రియలు కనిపిస్తాయి. ఏంటా సూచక్రియలు? అందులో ఒక సూచక్రియ ఏంటి? వీరు అన్య భాషలలో మాట్లాడతారు. ఇక్కడ మాత్రమే అన్య భాషల గురించి లేదు, యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు అన్య భాషలు మీకు వస్తాయని చెప్పేసి. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీరి మీదకి వచ్చినప్పుడు వీరు అన్య భాషల్లో మాట్లాడారు. చూద్దాం 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున
వెరీ గుడ్. ఆ పేర్లే కొత్తగా ఉన్నాయి కదా. ఆ పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వీళ్ళ మీదకి వచ్చాడో వీళ్ళందరూ అన్య భాషల్లో మాట్లాడడము మొదలుపెట్టారు. అయితే అన్య భాషలు ఆగిపోయాయి, అన్య భాషలు ఇక లేవు అనడానికి ఒక విషయాన్ని మీకు చెప్తాను. అన్య భాషలు ఇక ఆగిపోయాయి, అన్య భాషలు ఇక లేవు అనే విషయానికి చెప్పడం కోసం మీకు విషయం చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక్కసారి అందరం తీద్దామా? ఒక్కసారి తల్లి, ఒక్కసారమ్మా. 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. భాషల కంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చదువుదాం. చదవండి అందరూ. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగేడు కంచు కనకము అంటే వాడు. చూడండి, నేను దేవదూతల భాషలతో మాట్లాడినా, నేను అన్య భాషల్లో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే ఏంటంట? కంచు మోగించిన. సంఘంలో చాలా బాగా భాషలు మాట్లాడుతుందంట, కానీ ఇంటికి వెళ్ళి బూతులు తిడుతుందంట తల్లిగారు. అప్పటి వరకు కుళాయి దగ్గర దెబ్బలాడి బూతులు తిడుతూ ఉంటుందంట. ఆ పాస్టర్ గారిని చూడంగానే స్తోత్రం 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 అంట. ఏం లేదంట, ప్రేమ లేదు. ఇప్పుడు అన్య భాషలు లేవు అని నేను చెప్తున్నాను. నన్ను చూడండి. అన్య భాషలు లేవు అని నేను చెప్తున్నాను. 8వ వచనంలోకి వద్దాం. 8వ వచనం అదే 13వ అధ్యాయం 8వ వచనం. అందరు చదవాలి, అందరు చదవండి. ఏంటంట? చెప్పాలి. భాషలు నిలిచిపోతాయి, ప్రవచనాలు నిలిచిపోతాయి, భాషలు నిలిచిపోతాయి, జ్ఞానము కూడా నిలిచిపోతుంది. జాగ్రత్త వినండి. ఇటు చూడండి అందరు నన్ను చూడండి. ఏమేమి నిలిచిపోతాయి? ప్రవచనాలు నిలిచిపోతాయి, భాషలు నిలిచిపోతాయి, జ్ఞానం కూడా నిలిచిపోతుంది. ఉంది కదా, నేను చెప్పట్లేదు ఆగిపోయాయని, వాక్యం చెప్తా ఉంది. మీరు చివరి వరకు వినాలి. నన్ను అప్పుడే జడ్జ్ చేయొద్దు. వీడు భాషలు ఆగిపోయా అన్నాడని అప్పుడే అనుకోవద్దు. నేను అంటున్నాను, నేను కాదు, వాక్యం అంటా ఉంది. చివరి వరకు జాగ్రత్తగా వినాలి. భాషలు ఆగిపోయాయి అంటా ఉన్నారు. అయితే భాషలు ఆగిపోయాయా? ఎప్పుడు ఆగిపోతాయి అనే ప్రశ్నకి సమాధానం తర్వాత వచనం చదువుదాం. చదవాలి. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, మనము కొంత మట్టుకే ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది. ఇటు చూడండి. ఇప్పుడు ఒకసారి నన్ను చూడండి. ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. భాషలు నిరర్ధకమైపోతాయి, ప్రవచనాలు నిరర్ధకమైపోతాయి, జ్ఞానము నిరర్ధకమైపోతుంది. ఎప్పుడు నిరర్ధకమైపోతుంది? మనకి కొంచెమే తెలుసు. దేవుణ్ణి మనం కళ్ళారలా చూడలేకపోయాం ఇప్పటి వరకు, అంతేనా? మనకు కొంచెమే తెలుసు. పూర్ణమైనది ఒకటి వస్తుందంట. పూర్ణమైనది ఒకటి వచ్చిన తర్వాత ఈ భాషలు, ప్రవచనాలు, జ్ఞానము ఆగిపోతుంది. పూర్ణమైనది ఏది అని అనుకుంటా ఉన్నారు? ఇదిగో, ఏంటిది పూర్ణమైనది? ఏంటిది పూర్ణమైనది? ఈ బైబిల్ వచ్చేసిన తర్వాత ఏమాగిపోతాయంట? భాషలు ఆగిపోతాయి, ఇంకేమాగిపోతాయి? జ్ఞానం ఆగిపోతుంది, ప్రవచనాలు ఆగిపోతాయి. పూర్ణమైనది వచ్చిందా మన చేతికి? వచ్చిందా? మరి వచ్చిన తర్వాత ఇంకా భాషలతో పనేంటి? వచ్చిన తర్వాత ఇంకా ప్రవచనాలతో పనేంటి? వచ్చిన తర్వాత ఇంకా జ్ఞానంతో పనేంటి? పూర్ణమైనది ఎప్పుడైతే మనకు వస్తుంది, ఇది పూర్ణమైనదే కదా, నమ్ముతా ఉన్నారా మీరు పూర్ణమైనది? ఇది ఎప్పుడైతే మీ వద్దకు వస్తూ ఉందో అప్పుడు అన్నీ ఆగిపోతాయని చెప్పి దేవుని వాక్యము చెప్తా ఉంది. చూడండి 9వ వచనంలో, మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు నేను భాషలు ఆగిపోయాయి అంటున్నాను. బైబిల్ వచ్చింది, భాషలు ఆగిపోయాయి. బైబిల్ వచ్చింది, పూర్ణమైన బైబిల్ వచ్చింది, భాషలు ఆగిపోయాయి అని నేను అంటా ఉన్నాను. ఈ భాషలు ఆగిపోయాయి అనే వాళ్ళని, నాలాంటి వాళ్ళని సెసేషనిస్ట్స్ అంటారు. ఏమంటారు? సెసేషనిస్ట్ అనండి, మళ్ళీ అనండి. వాళ్ళు ఏమంటారంటే కృపావరాలు లేవు, భాషలు లేవు అంటే. మేమేమంటామంటే కృపావరాలు లేవు, భాషలు లేవు, అన్య భాషలు లేవు, జ్ఞానము లేదు, ప్రవచనాలు లేవు అని అంటాం మేము. ఓకే, నమ్ముతారా మీరు? నమ్ముతారా? వెరీ గుడ్. ఏది వచ్చినప్పుడు భాషలు ఆగిపోవాలి? వెరీ గుడ్. ఇప్పుడు 10వ వచనంలోకి వద్దాం. వెరీ గుడ్, చదవండి.
నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు. ఇప్పుడు పిల్లవాడు అంటే పౌలు నేను పిల్లోడిని అని అనట్లేదు. నేను అప్పుడే విశ్వాసంలో పుట్టాను, ఆ పిల్లోడిగా ఉన్నాను. నేను వయసులో చిన్నోడు కాదు, బాప్తిస్మపు అనుభవం వచ్చి అప్పుడే నేను విశ్వాసిగా ఉన్నాను. అప్పుడు నేను చిన్న పిల్లోడుగా ఉన్నాను. బహుశా పౌలు గారు ఒకవేళ 30-40 సంవత్సరాల్లో బాప్తిసం తీసుకున్నా సరే తాను ఏమనుకుంటా ఉన్నాడు, నేను పిల్లోడుగా ఉన్నప్పుడు పిల్లోడిలాగా ఉన్నాను, పిల్ల చేష్టలు చేశాను, కానీ ఇప్పుడు నేనేమయ్యాను, పెద్దవాడిని. నెక్స్ట్ వచనం చదువుతాం. నెక్స్ట్ వచనం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా. తర్వాత వచనం. వెరీ గుడ్. ఇప్పుడు మనము కొంచెమే ఎరిగి ఉన్నాము. అప్పుడు ఇది ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు పూర్తిగా ఎరుగుతాను, కాబట్టి భాషలు లేవు. ఎప్పుడైతే ఇది వచ్చేస్తుందో పూర్తిగా నేను ఎరుగుతాను, కాబట్టి ప్రవచనాలు లేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నిరర్ధకం అయిపోతాయి అని దేవుని వాక్యం చెప్తాను. ఇప్పుడు నన్ను చూడాలి మీరందరూ. నన్ను చూడండి. భాషలు ఆగిపోయాయా? వచ్చింది కదా పూర్ణమైనది మన చేతిలోకి. వచ్చిందా? భాషలు ఆగిపోయాయా? ప్రవచనాలు ఆగిపోయాయా? అయితే పరిపూర్ణమైనది ఇది కాదు. పౌలు మాట్లాడుతూ ఉన్న పరిపూర్ణమైన విషయము ఇది కాదు. ఏంటి తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? నేను అద్దంలో చూసుకుంటున్నాడంట పౌలు. అదే ఉందన్నమాట. అద్దంలో చూసుకుంటున్నప్పుడు పౌలుకి ఏం కనపడుతుంది? లేదు, ఏం కనపడుతుంది? మనం అద్దంలో చూసుకుంటే మనకేం కనిపిస్తుంది? వీపు భాగం కనిపిస్తుందా? కనపడదు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుణ్ణి ఇప్పుడు కొంచెమే తెలుసుకున్నాను. యెహోవా దేవుణ్ణి నేను ఇప్పుడు కొంచెమే తెలుసుకున్నాను. నాకున్న జ్ఞానము ద్వారా నేను వివేచించి పత్రికలు రాశాను, సువార్త చెప్పాను. కానీ ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజు నేను దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకుంటాను. ఆ రోజు పరిపూర్ణమైనట్టు, బైబిల్ పరిపూర్ణమైనట్టు కాదు. ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజు నేను అపోస్తులుడైన పౌలుగా నేను యెహోవా దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకుంటాను. ఆ రోజు నేను కలుసుకున్నప్పుడు నాకు భాషలు అవసరం లేదు, నాకు ప్రవచనాలు అవసరం లేదు, నాకు జ్ఞానము అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, భాషలు ఉన్నాయా లేదా? ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందా? చాలామంది సెసేషనిస్ట్స్ ఏం చెప్తారంటే భాషలు లేవు, ప్రవచనాలు లేవు అని చెప్తారు. ఎందుకు తెలుసా? పరిపూర్ణమైనది వచ్చేసింది కాబట్టి భాషలు లేవు అంటారు. అయితే పరిపూర్ణమైనది అని చెప్పబడిన మాట బైబిల్ గురించి కాదు. పరిపూర్ణమైనది మన జీవితంలోకి ఎప్పుడు వస్తుందంటే మనం మరణించిన తర్వాత ఎప్పుడైతే యెహోవా దేవుని న్యాయపీఠం ఎదురుగా కలుసుకుంటామో ఆ రోజు మనకి భాషలతో పనేముంది? ఆ రోజు మనకి ప్రవచనాలతో పనేముంది? అంటే అప్పటి వరకు భాషలు ఉంటాయి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలా? అప్పటి వరకు ప్రవచనాలు ఉంటాయి. హల్లెలూయా, అప్పటి వరకు జ్ఞానము ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భాషలు ఉన్నాయా లేవా? భాషలు ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా నేను నమ్మేది, వావ్ చర్చ్ నమ్మేది కూడా ఇదే. భాషలు ఉన్నాయి, భాషలు నిరర్ధకము కాలేదు. భాషలతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. మరియు సహోదరులారా, నాకు ఇష్టం లేదు 4వ వచనం నుంచి చదవండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ వెరీ గుడ్. అవన్నీ ఉన్నాయంట. ఉన్నాయా? ఏమేమి ఉన్నాయని చెప్పాడు చూడండి 8వ వచనంలో. నాతో పాటు చెప్పండి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా
బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరములు, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా విధమైన భాషలు, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తి, ఇవన్నీ అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటాయి? ఏంటా పరిపూర్ణమైనది? ఎప్పుడైతే మనం దేవునితో కలుసుకుంటామో ఆ పరిపూర్ణత వచ్చేంత వరకు కూడా భాషలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఈ భాషలు లేవు అనే విషయము ఎప్పుడు మొదలైందో తెలుసా? ఈ భాషలు లేవు అనే విషయము 100 సంవత్సరాల క్రితమే మొదలైంది. భాషలు లేవు అని చెప్పే బ్యాచ్ 100 సంవత్సరాల క్రితం మాత్రమే మొదలైంది. 1906 సంవత్సరంలో విలియం జేసీ మోర్ అనే ఒక ఆఫ్రికన్ పాస్టర్ గారు అమెరికాలోని లాస్ ఏంజలస్ పట్టణంలో ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఒక గొప్ప భాషల వారాన్ని కలిగి భాషల ద్వారా ఆయన సువార్త చేస్తూ అలాగే స్వస్థతలు చేస్తూ ఒక గొప్ప ఉద్యమాన్ని పెంటకోస్టల్ రివైవల్ అంటాం. అక్కడ నుంచే పెంటకోస్టలిజం పుట్టింది అని చాలామంది చెప్తారు. పెంటకోస్తు సంఘాలు అక్కడి నుంచే మొదలయ్యాయి 100 సంవత్సరాల క్రితం అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనే విషయం మనకు తెలియదు. ఎప్పుడైతే ఈయన ఉద్యమాన్ని తీసుకొచ్చి అనేక మంది దేవునిలోకి నడిపిస్తూ ఉన్నాడో అది కొంతమంది పాస్టర్లకు నచ్చలేదు. వాళ్ళు వెంటనే ముందుకు వచ్చేసి వరాలు లేవు, ఆత్మవరాలు లేవు, భాషలు లేవు, అందుకే ఎందుకు లేవు భాష వరాలు, బైబిల్ పరిపూర్ణమైనది, బైబిల్ మన చేతికి వచ్చేసింది, మనకి ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి ఆయనకు వ్యతిరేకంగా భాషలు లేవు అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ విషయము తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నమ్ముతా ఉన్నారు. భాషలు లేవు, స్వస్థత లేవు, ఆత్మవరాలు లేవు అనే విషయాన్ని చాలామంది నమ్ముతా ఉన్నారు. వాళ్ళది మనము నమ్మాల్సిన పని లేదు. భాషలు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. భాషలున్నాయి చెప్పండి. స్వస్థత వరాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పబడిన అన్ని ఆత్మవరాలు ఉన్నాయి. అన్ని ఆత్మవరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. మహేష్ ఇట్రా. మహేష్కి యాక్సిడెంట్ అయింది అనుకుందాం. అవలేదు, సరదాగా అనుకుందాం. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగింది. ఓకే, మహేష్ హాస్పిటల్లో నొప్పులు అనుభవిస్తూ హాస్పిటల్లో అరుస్తూ ఉన్నాడు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు. నేను హాస్పిటల్ బయట డోర్లోంచి మహేష్ని చూస్తున్నా. ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? గట్టిగా చెప్పాలి. నేనేం చేస్తున్నాను? వెరీ గుడ్. స్వస్థత వచ్చేసింది మహేష్కి, బాగుపడ్డాడు. 1 నెల తర్వాత సంఘానికి వచ్చాం మేమిద్దరం. వెళ్ళి కూర్చో. మేమిద్దరము సంఘానికి వచ్చాం. ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, గత కాలంలో మీకు జరిగిన క్రియల గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారా అని అన్నారు. ఎవరన్నా లేచి సాక్ష్యం చెప్తారా అని పాస్టర్ గారు పిలిచారు. పిలిస్తే ఎవరు లేగాలి? గట్టిగా చెప్పాలి. కానీ నేను లేచానంట. నేను వచ్చి ఏమంటా ఉన్నానంట మైక్లో, మహేష్కి యాక్సిడెంట్ అయింది, చాలా బాధపడ్డాడు, చాలా రక్తం పోయింది, హాస్పిటల్ బయట నుంచి నేను మహేష్ని చూస్తూ నేను చాలా బాధపడ్డాను, దేవుడు స్వస్థత ఇచ్చాడు అని నేను అంటా ఉన్నానంట. మహేష్ తిడుతున్నాడంట వెనకాల నుంచి, నేను చెప్పాలి నువ్వు చెప్తున్నావు ఏంటి అని. అప్పుడు నాకు మహేష్ మీద కోపం వచ్చి నేను ఇలా అంటున్నానంట, మహేష్ అంతా ఉత్తిదే, దెబ్బ తగిలింది కానీ పెద్ద దెబ్బ ఏం కాదు, అది ఉత్తునే చెప్తున్నాడు అని నేను అంటా ఉన్నానంట. అయితే దెబ్బ అనుభవించింది ఎవరు? సాక్ష్యం చెప్పాల్సింది ఎవరు? నేనేం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలనండి, గట్టిగా చెప్పాలి. ఈరోజు సంఘంలో జరుగుతూ ఉన్న విషయం ఏంటి అంటే, భాషల వరము ఉన్న వాళ్ళు భాషల గురించి చెప్పాలి, కానీ భాషల వరము లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు వచ్చి భాషలు లేవు, వీళ్ళు దయాల్లాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు చెత్త మాట్లాడుతున్నారు, నాకు చెప్పే అర్హత లేదు. భాషల వరము ఉన్నవాడు మాత్రమే ఆ అనుభవం ఏంటో, ఆ పరిశుద్ధాత్మ దేవుని వరం ఏంటో అతను మాత్రమే చెప్పగలడు. నేను చెప్పలేను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకళ్ళకి భాషల వరం ఉంటుంది, ఇంకొకళ్ళకి
ఉండదు. ఈ భాషల వరము లేనోడు భాషల వరం ఉన్నవాడి మీద జోకులు వేయకూడదు. ఈ భాషల వరం లేనోడు భాషల వరం ఉన్నవాడి మీద జోకులు, అతను ఏమనుభవించాడో మనకు తెలియదు కదా, అతను ఏమి అనుభవించాడో మనకి తెలియదు కదా, తెలియనప్పుడు మనం మాట్లాడడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేస్తాను మీకు. భాషల వరం ఎప్పుడు వస్తుంది మనకి? భాషల వరం ఎప్పుడు వస్తుంది మనకి? ఓకే, ఎప్పుడు వస్తాడు హోలీ స్పిరిట్ మన మీదకి? ఎగ్జాక్ట్లీ, దేవునితో సహవాసం చేసినప్పుడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. ఫాస్ట్గా తీయాలి. కాబట్టి సహోదరులారా, అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని. ఎప్పుడు ఈ వరాలన్నీ మన మీదకి వస్తాయి? ఎప్పుడు నీకు స్వస్థత వరం వస్తుంది? ఎప్పుడు నీకు భాషల వరం వస్తుంది? ఎప్పుడు నీకు వాక్యం చెప్పే జ్ఞానం వస్తుంది? అంటే నిన్ను నువ్వు సజీవ యాగముగా చేసుకున్నప్పుడు మాత్రమే. నిన్ను నీవు సజీవ యాగముగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ భాషల వరము నీ దగ్గరకు వస్తుంది. దొరికిందా ఆన్సర్? ఇంకేమైనా డౌట్ ఉందా? భాషల వరం ఎప్పుడు వస్తుంది? నిన్ను నువ్వు సజీవ యాగంగా చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటయ్యా అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 21వ వచనం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే. భాషలు ఎవరికి కాదంట? ఇదేంటి మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు. భాషలు ఎవరికి వస్తాయి? ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి సజీవ యాగముగా సమర్పించుకుంటారో వాళ్ళకి భాషల వరం వస్తుంది. మరి ఈ భాషల వరం ద్వారా ఎవరికి సూచక్రియగా ఉండాలి? 22వ వచనం ఏం చెప్తా ఉంది? భాషలు విశ్వాసులకి కాదు, కానీ అవిశ్వాసులకే. అంటే మనం భాషలు మాట్లాడితే ఎవరికి సూచక్రియగా ఉంటుంది? అవునా? వాక్యం చెప్తా ఉంది కదా. అయితే మీకు ఒక ప్రశ్న. ఓకే, భాషల వరం మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనం సజీవ యాగంగా చేసుకున్నాం కాబట్టి, మనం ఆ వరాన్ని పొందుకున్నాం కాబట్టి భాషల వరం మనకు వస్తుంది. ఓకే, ఎందుకు వాడాలి భాషల వరాన్ని? ఎందుకు వాడాలి భాషల వరాన్ని? ఎవరైనా చెప్తారా ఆన్సర్? ఎవరికైనా తెలుసు ఎందుకు వాడతాం భాషల వరం? ఇంకా ఎందుకు మాట్లాడాలి అలాగా? అది వేరే సందర్భము, అది అపోస్తల కార్యంలో సందర్భం. అది ఇక్కడ కొరింథీ పత్రికలో ఆయన చెప్తా ఉన్న భాషలో ఎందుకు మాట్లాడాలి? అదే అధ్యాయం 2వ వచనంలో ఆన్సర్ ఉంది. 14వ అధ్యాయం 2వ వచనం తీద్దాం. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో. భాషలు మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంట? మనుషులతో మాట్లాడట్లేదు ఆయన. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పుడు ఒకసారి అపోస్తల కార్యంలోకి వచ్చేద్దాం. 2వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనందరమును దేవుని గొప్ప కార్యములను. దేనికోసము? ఏం చేస్తున్నారంట వాళ్ళు? దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ ఉన్నారంట. అన్య భాషలు ఇప్పుడు ఎందుకు వాడాలి మనము? దేవుని గొప్ప కార్యాలు వివరించడానికి వాడతాము. ఈ సందర్భంలో కొరింథీ పత్రికలో పౌలు రాసిన సందర్భం భాషలు ఎందుకు వాడతాము అంటే దేవునితో మాత్రమే మాట్లాడడానికి, పక్క వాళ్ళతో మాట్లాడడానికి కాదు. చాలామంది ఏం చెప్తారంటే ఈ భాషలు మాట్లాడడం వల్ల ఇతరులకి సువార్త వస్తుంది అంటారు. నో, అలా రాదు.
అలా రాదు. భాషల వరం ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది అంటే మొదట తన్ను తాను సజీవ యాగంగా చేసుకున్నాడు. రెండో విషయం దేనికి భాషల వరం మనకు వస్తుందంటే మనము దేవునిని స్తుతించడానికి, దేవునితో మాట్లాడడానికి మాత్రమే. దేవునితో మాట్లాడడానికి మాత్రమే. దేవునితో ఎక్కడ మాట్లాడతారు మీరు? ఎక్కడ మాట్లాడతారు దేవునితో? రోడ్డు మీద మాట్లాడతారా? దేవునితో రోడ్డు మీద మాట్లాడతారా? ఎప్పుడు మాట్లాడతారు? ఏకాంత ప్రార్థనలో మాట్లాడతారు. ఎందుకు సంఘంలో ప్రార్థన చేసినప్పుడు మాట్లాడరా? అవునా? దేవునితో మీరు ఎప్పుడు మాట్లాడతారు అనేది ప్రశ్న. ఏకాంత ప్రార్థనలో మాట్లాడతారా దేవునితోటి? ప్రార్థన మీనింగ్ ఏంటి? దేవునితో మాట్లాడటమే కదా. దేవునితో మాట్లాడేటప్పుడు ఇప్పుడు అన్ని భాషలు వాడొచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రార్థన మీరు ఏకాంతంగా చేసుకుంటారు, సంఘంలో కూడా చేసుకుంటారు. నిజమేనా? సంఘంలో ప్రార్థన చేయరా? అంటే దేవునితో మాట్లాడుతున్నట్ట, మాట్లాడినట్ట? సాతాన్తో మాట్లాడుతున్నట్ట? దేవునితో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు సంఘంలో కూడా భాషల్లో మాట్లాడవచ్చు కదా. సంఘంలో కూడా భాషలు మాట్లాడవచ్చు కదా. చెప్పాలి. సంఘంలో కూడా భాషల్లో మాట్లాడచ్చు కదా. 14వ అధ్యాయం 18వ వచనం. 14వ అధ్యాయం 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించేదను. అయినను 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ఇప్పుడు పౌలు ఏం చెప్తా ఉన్నాడు? సంఘంలో మాట్లాడమంటున్నాడా, మాట్లాడొద్దు అంటున్నాడా? సంఘంలో మాట్లాడమంటున్నాడా, మాట్లాడొద్దు అంటున్నాడా? మాట్లాడొద్దు అంటున్నాడా? అంటే సంఘంలో ప్రార్థన చేయకూడదా మనం? ఓకే, ఇటు చూడండి. మనము వ్యక్తిగత ప్రార్థనలో ఒకవేళ నీకు భాషల వరం ఉంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు మాట్లాడవచ్చు, సంఘములో కూడా మాట్లాడవచ్చు. దానికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. కానీ ఒక కండిషన్ ఉంది సంఘంలో మాట్లాడడానికి. ఏంటి ఆ కండిషన్ అంటే సంఘములో అందరూ విశ్వాసులై ఉండాలి. చెప్పండి, సంఘములో అందరూ. ఎందుకు సంఘంలో విశ్వాసులు ఉన్నప్పుడే మాట్లాడాలి, అవిశ్వాసులు ఉన్నప్పుడు మాట్లాడకూడదు అంటే 23వ వచనంలో సమాధానం ఉంది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు మాట్లాడుచున్న అందుకు అనుకొందురు కదా. అర్థమైందా? మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు. భాషల వరము ఉంది అనండి. ఉంది. ఓకే, భాషల వరం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కార్యాల గురించి స్తుతి చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంతేగాని సువార్త చేయట్లేదు. వాళ్ళు దేవుని కార్యాల గురించి స్తుతి చేస్తూ ఉన్నారు. అయితే భాషలు ఎక్కడ మాట్లాడాలి? వ్యక్తిగత ప్రార్థనలో మాట్లాడుకోవచ్చు, సంఘములో కూడా మాట్లాడుకోవచ్చు. కానీ సంఘములో మాట్లాడడానికి ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్? అందరూ విశ్వాసులై ఉండాలి. ఎందుకు? అవిశ్వాసులు ఎవరన్నా వచ్చినప్పుడు చూస్తే ఏమన్నా, అరే వీళ్ళందరూ పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కదా, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటారేమో. కాబట్టి మీరు విశ్వాసుల మధ్యలోనే మీరు మాట్లాడుకోండి. ఇప్పుడు అవిశ్వాసుల మధ్యలో మాట్లాడొద్దు అంటున్నాడా? అవిశ్వాసులు ఉంటే భాషల్లో మాట్లాడకూడదా? మాట్లాడవచ్చు. అవిశ్వాసులు ఉంటే కూడా భాషల్లో మాట్లాడవచ్చు. ఎప్పుడు మాట్లాడవచ్చో తెలుసా? 23వ వచనం చూద్దాం. సంఘమంతయు ఏకముగా కూడి వెరీ గుడ్. అవిశ్వాసులు అందరూ వచ్చినప్పుడు మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు కదా. అయితే మీ అందరికీ ఒక సొల్యూషన్ ఉంది. భాషల వరం ఎవరైతే ఉందో వాళ్ళు అవిశ్వాసులు వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి మీకు ఒక సొల్యూషన్ ఉంది. 13వ వచనము తీయండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన
భాషలతో మాట్లాడతావు, భాషల వరం ఉంది, భాషలతో మాట్లాడవచ్చు, నీ వ్యక్తిగత ప్రార్థనలో మాట్లాడవచ్చు, సంఘంలో మాట్లాడవచ్చు. విశ్వాసులు ఉన్నప్పుడు, అవిశ్వాసులు ఉన్నప్పుడు కూడా సంఘంలో నువ్వు భాషల్లో మాట్లాడవచ్చు. ఎప్పుడు మాట్లాడవచ్చు? దానికి అర్థము చెప్పే శక్తి ఉన్నప్పుడు. 13వ వచనం చదువుదామా? 13, 14 కూడా చదువుదామా? భాషతో మాట్లాడువాడు వెరీ గుడ్. అవిశ్వాసులు ఎప్పుడైతే సంఘంలోకి వస్తారో అప్పుడు కూడా మీరు భాషల్లో మాట్లాడవచ్చు. కానీ భాషల్లో మీరు మాట్లాడాలి అంటే అప్పుడు కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, దానికి అర్థము చెప్పే శక్తి కోసము ప్రార్థన చేయాలి. ఇప్పుడు అవిశ్వాసులు ఉన్నప్పుడు భాషల్లో మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి జాగ్రత్తగా మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను, భాషల వరం ఉందా? గట్టిగా చెప్పాలి. ఓకే, ఎవరికి వస్తుంది భాషల వరం? ఎవరైతే సజీవ యాగముగా సమర్పించుకుంటారో వాళ్ళకు వస్తుంది. ఓకే, ఎక్కడ మాట్లాడాలి భాషలు? వ్యక్తిగత ప్రార్థనలో, సంఘంలో మాట్లాడడానికి కండిషన్ ఏంటి? అవిశ్వాసుల దగ్గర మాట్లాడాలంటే కండిషన్ ఏంటి? అర్థము చెప్పే శక్తి కలిగి ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు చివరి ప్రశ్న భాషల గురించి ఏంటంటే, భాషల వరం అందరికి ఉందా? ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తుంది దేవుని వాక్యం? మరి కొన్ని చర్చస్కి వెళ్తే అందరు భాషల్లో మాట్లాడతారు. నేర్పిస్తున్నారా భాషల్లో మాట్లాడమని? వెరీ గుడ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 28వ వచనమేనా? 12, 28 చదవండి. మరియు ఒక్కసారి ఈ మాట చాలా జాగ్రత్తగా చదవండి. ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చదవండి. ఎక్కడ? ఏ సంఘంలో? గట్టిగా చదవాలి. ఇటు చూడండి, నన్ను చూడండి. దేవుని సంఘములో అనండి. ఈ సంఘమేనా? దేవుని సంఘం బయట కాదు, దేవుని సంఘములో ఏమేమి ఉంటాయంట చూడండి. ఇప్పుడు ఇటు నన్ను చూడండి. కొందరిని అపోస్తులుగాను, తర్వాత ఇటు చూడండి ఒకసారి, కొందరిని ప్రవక్తలుగాను. కొందరినా? జాగ్రత్తగా వినాలి. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు బోధకులు అంట. ఎవరికి ఇద్దాం ఈ బోధకుల టైటిల్? ప్రసాద్కి ఇద్దామా? వద్దులే, సాయి ఎక్సైటింగ్ ఉన్నాడు. ప్రసాద్ బోధ. ఒకసారి లెగుద్దామా? ఒకసారి లెగునా నువ్వు. మొదటిది ఏంటి? అపోస్తులుగా. రెండోది ఏంటి? నువ్వు లేకు. ఇప్పుడు చూడండి, అపోస్తులు, ప్రవక్తలు. నెక్స్ట్ చదవండి. అద్భుతము చేయువారిగా. ఎవరికి ఇద్దాం ఇది? హానా లెగు తల్లి ఒకసారి. తర్వాత కొంతమందికి స్వస్థపరచు వరము. ఇది సాయికి ఇద్దాం. లేకు సాయి అని మనం ఇవ్వకూడదు, ఇది తప్పు. నేను అలా అంటున్నాను, మీరు దేవుడు ఇవ్వాలి ఇది. తర్వాత కొందరిని ఉపకారము చేయువారిగాను. ఓకే, ఉపకారం చేయవారంటే బాగా హెల్ప్ చేస్తారంట వాళ్ళు. ఎవరున్నారు ఇక్కడ బాగా హెల్ప్ చేసేవాళ్ళు? నన్ను వేసేసుకుంటాను ఇందులో. నేను ఓకే, నేను కొందరిని ఏం చేయవారుగాను? ఎవరున్నారు చర్చిలో? మావయ్య గారు ఉన్నారు, రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు. ఒకసారి మావయ్య గారిని మొన్న టీడీపీని గెలిపించారు ఆయన అక్కడ. కొంతమందిని నానా భాషలు. ఇప్పుడు తల్లిగారిని లేపుదాం. ఆవిడ తల్లిగారు గట్టిగా మాట్లాడుతున్నారు, ప్రసాద్ వాళ్ళ మమ్మీ గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె భాషల వరం ఇద్దాం. తర్వాత అక్కడ వరకు ఆగామా? నీకేమొచ్చింది? నీకు హానా, నీకు తల్లిగారు, మీకు భాషల వరం. నీకు ప్రసాద్, మావయ్య గారికి ప్రభుత్వాలు చేయడానికి, సాయికి. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? ఫస్ట్ లైన్ ఏం చెప్తా ఉంది? వీళ్ళందరూ సంఘములో ఉంటారు.
వీళ్ళందరూ సంఘములో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే సల్మాకి ఏం వరం వచ్చింది? నాది అపోస్తుల వరం అని చెప్పి సల్మాయిలో ఒక సంఘం పెట్టింది అనుకో, కరెక్టేనా అది? ఇప్పుడు భాషల వరాలు ఉన్నాయి కాబట్టి తల్లిగారు ఒక సంఘం పెట్టింది అనుకో, కరెక్టా? ప్రభుత్వాలు చేసే వరం ఉంది కాబట్టి ఆయనలో ఒక సంఘం పెట్టాడు అనుకో, కరెక్టా? కానీ ఈరోజు సంఘము అలాగే విడిపోయింది. చాలా బాధాకరమైన విషయం. కూర్చోండి అందరు. ఇవన్నీ సంఘములో ఉంటాయని చెప్పాడు ఆయన. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? సంఘములో ఉంటాయి. కానీ ఏం జరిగింది? సంఘము చీలిపోయింది. ఒక ఆయన నేను ప్రవక్తను అంటాడు, అదొక సంఘము. ఒక ఆయన నేను స్వస్థపరుస్తానంటాడు, అరటిపళ్ళు ఇస్తాడు, అదొక సంఘము. ఒక సంఘం భాషలు మాట్లాడుతుంది, అదొక సంఘం. అక్కడికి వెళ్తేనే భాషలు వస్తాయి, మరి అదేంది అర్థం కాదు. ఆ సంఘంలోనే భాషలు వస్తాయి. ఓ సంఘానికి వెళ్తే స్వస్థతలు వస్తాయంటే అదొక సంఘము. శాఖలు శాఖలుగా సంఘము విడిపోయింది. అలా సంఘము విడిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. కానీ మీ అందరి మైండ్లో ఒకటి ఉంటుంది తెలుసా? ఏంటి తెలుసా? ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడికి వెళ్తారు? హఫీస్పేట్ సైడ్ వెళ్తా. మియాపూర్ మెట్రో లైన్లో. ఓకే. స్వస్థతలు కావాలంటే ఎక్కడికి వెళ్తారు? బెల్లంపల్లి వెళ్తావా? ఓకే. భాషలు మాట్లాడాలంటే ఎక్కడికి వెళ్తారు? దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాం. ఇది నవ్వుకోవడానికే ఉంది కానీ చాలా భ్రష్టత్వమైన విషయము. ఇవన్నీ సంఘములో ఉంటాయని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటే సంఘములు విడిపోయి మాది స్వస్థతల సంఘం, మాది భాషల సంఘం, మాది ప్రభుత్వాలు చేసే సంఘము, మాది ప్రవక్తల సంఘము అని సంఘము విడిపోయింది. అలా సంఘము విడిపోవడానికి వీలు లేదు. అలా విడిపోయిన సంఘాలన్నిటికీ కొత్త నాందిగా వావ్ చర్చ్ ఉండబోతా ఉంది. హల్లెలూయా. వావ్ చర్చ్లోంచి స్వస్థతలు చేసేవారు లేచుదురు గాక. హల్లెలూయా. వావ్ చర్చ్లోంచి భాషలు మాట్లాడేవారు లేచుదురు గాక. వావ్ చర్చ్లోంచి ప్రభుత్వాలు చేసేవారు లేచుదురుగాక. వావ్ చర్చ్లోంచి అన్య భాషలు ఇంకా మిగతా వరాలన్నీ ఉన్నవారు లేచుదురుగాక. ఇంకో విషయం ఏంటంటే పాస్టర్కే అన్ని వరాలు కాదు. పాస్టర్కే అన్ని వరాలు కాదు. కొన్ని వీడియోలు చూస్తాం కదా మనము, ఆయనే ప్రవచిస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే కిడ్నీలో రాళ్ళు తీసేస్తాడు. కాదు. ఎందుకు తెలుసా? 29వ వచనం చదువుదాం. 29వ వచనం చదువుదాం. కాదండి, 12వ అధ్యాయము 29వ వచనము. అందరు చదవాలి. అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. చూడండి, ఈరోజు దేవుడు మనతో నన్ను చూడండి అందరు. నేనే ప్రవక్తనా? నేనే అపోస్తులనా? నాకే స్వస్థత వరం ఉందా? నాకే భాషల్లో మాట్లాడే వరం ఉందా? నాకే ప్రభుత్వాలు చేసే వరం ఉందా? కాదు. సంఘములో ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. అలాంటి ఆత్మవరాలన్నీ వావ్ చర్చ్ పొందుకుంటుంది. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అవి పొందుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం రోమీలకు రాసిన పత్రికలో చదువుకున్న మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఇది భాషలు అంటే. ఏమైనా డౌట్లు ఉన్నాయా భాషల గురించి? ఏమైనా డౌట్లు ఉన్నాయా? భాషలు ఉన్నాయా లేవా? ఫస్ట్లో నేను లేవని చెప్పాను కాబట్టి కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే భాషల వరం అందరికీ ఉందా? అయితే ఒకసారి మీరు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అందరూ భాషల్లో మాట్లాడుతుంటే అడగండి, మీ అందరికీ వరం ఉందా అని అడగండి. అందరికీ వరం ఉందా అని అడగండి. ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటే మంచిదే, లేకపోతేనే కష్టం. లేకుండా కనపరుచుకోవడానికి మాట్లాడుతున్నారు అనుకోండి, అది కష్టం. అలా మాట్లాడితే కనుక ఖచ్చితంగా దానికి అర్థాలు చెప్పే వరము ఖచ్చితంగా ఉండాలి. వెరీ గుడ్. అపోస్తుల కార్యాల్లోకి వచ్చేద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ఈ శబ్దము కలుగగా, శబ్దము కలిగిందంట. శబ్దము కలగంగానే జనాలందరూ వచ్చేసారంట. ఎక్కడికి? అపోస్తుల మేడగది దగ్గరికి వచ్చేసారు. అక్కడ ఏం జరిగింది చూద్దాం ఒకసారి. ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని
కలవరపడిరి. అందరూ వాళ్ళ భాషల్లో వింటా ఉంటే కలవరపడతా ఉన్నారు. అంటే ఆ రోజుల్లో యూదులు రోమారాజ్యానికి భయపడి అనేక దేశాలకి పారిపోయారు. గ్రీసు దేశానికి, వేరు దేశాలకి పారిపోయారు. అక్కడ పారిపోయినప్పుడు వాళ్ళ భాషలు ఉంటాయి కదా. గ్రీసు దేశానికి గ్రీకు భాష ఉంది. అలా ఎక్కడెక్కడికైతే పారిపోయారో వీళ్ళందరూ పెంతెకోస్తు పండుగ రోజు అక్కడికి వచ్చారు. వీళ్ళందరూ పెంతెకోస్తు పండుగ రోజు ఆచరించడానికి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ 120 మంది అపోస్తుల మీదకి ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ ఉంటే ఈ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంది కదా, క్రేతీయులు, అరబీయులు, వీళ్ళందరూ, అరబీయులు కూడా ఉన్నారంట అందులో. ఎవరంటే వాళ్ళు మన బ్రదర్సే, వాళ్ళు అబ్రహాం గారి ద్వారా వచ్చింది అది. వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళ అరబీ భాషలో కూడా మాట్లాడుతున్నారంట. హల్లెలూయా. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారంట. ఏమయ్యారంట? ఆశ్చర్యపోయి ఒక మాట అన్నారంట, వీరందరూ గలిలయులు కారా? అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? అరే వీళ్ళందరూ గలిలయులు కదా, ఎందుకన్నారంటారు ఆ మాట? ఎందుకు అన్నారు అనుకుంటున్నారు ఆ మాట? అంటే ఆ రోజుల్లో గలిలయులకు ఒక చెడ్డ పేరు ఉంది. ఏంటా చెడ్డ పేరు అంటే అలాగే భాష మాట్లాడడం సరిగ్గా రాదు. ఉదాహరణకి తెలుగు గ్రాంధికంలో మాట్లాడతాం కదా, తెలుగు చక్కగా మాట్లాడతాం. హైదరాబాద్లో ఒకలాగా మాట్లాడతాము, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒకలాగా మాట్లాడతారు, నార్త్ తెలంగాణలో ఒకలాగా మాట్లాడతారు. చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇట్లా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. చాలామంది ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే నార్త్ తెలంగాణ మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడేది చూసి వీళ్ళు ఎక్కిరిస్తారనమాట. అట్లా మాట్లాడుతున్నావు ఏంటి అని ఎక్కిరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వచ్చాము అంటామా? వచ్చాము అనండి, గట్టిగానండి. అదే మనము మహబూబ్ నగర్ వెళ్తే వచ్చిండు అంటారు. ఓకే, కరీంనగర్, రామగుండం అటు సైడ్ వెళ్తే అచ్చిండు అంటారు. చెల్లి కూడా అంటూ ఉంటుంది అప్పుడప్పుడు అచ్చిండు అంటారు. ఇప్పుడు నేను ఆంధ్ర అనుకుందాం, నేను వెస్ట్ గోదావరి అనుకుందాం, చెల్లి నా దగ్గరకు వచ్చింది, మా అన్న వచ్చిండు అందనుకో, నాకు ఎలా ఉంటుంది? ఇదేంది ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటారు. అంటే ఈ గలిలయ ప్రాంత ప్రజలకి భాష మీద అంత పట్టు లేదు. వాళ్ళు వేరే స్లాంగ్లో, వేరే యాసలో మాట్లాడేవారంట. వాళ్ళని చూసి వీళ్ళందరూ ఏడిపించేవారంట. ఏమని ఏడిపించేవారంటే, మీకు భాష సరిగ్గా రాదు, మీకు భాష మాట్లాడడం రాదు, మీకు తెలుగు రాదు అని చెప్పి ఏడిపించేవారంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడో వాళ్ళు మంచి భాషల్లో మాట్లాడడం, గ్రాంధికంలో మాట్లాడడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. వాళ్ళందరినీ చూసి అరే ఈ గలిలయులే కదా ఇన్ని రోజులు వింతగా మాట్లాడారు, ఇప్పుడేంటి ఇంత బాగా మాట్లాడుతున్నారని చూసి ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడో నీ భాష ఏదైనా, నీ ఊరు ఏదైనా, నీ యాస ఏదైనా సరే ఒక మంచి భాషను దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యపోయారంట. అంటే ఒక మంచి గ్రాంధికం వచ్చేసిందంట. ఈ రోజుల్లో గ్రాంధికం మనకి ఎప్పుడు వస్తుందంటే, అక్కడ వరకు నేను బాగానే మాట్లాడతాను, స్టేజ్ ఎక్కిన తర్వాత నా భాష మారిపోతుంది అనమాట. పాస్టర్లు బయట ఒకలాగా మాట్లాడతారు, స్టేజ్ ఎక్కగానే నిజమేనా? అలాగే జరుగుతుంది కదా, అలాగే జరుగుతుంది. కానీ ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచ్చాడో గలిలయ వాళ్ళందరూ కూడా మంచి గ్రాంధికాన్ని మాట్లాడడం వాళ్ళు విన్నారంట. అందుకే వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారంట. వీళ్ళకి భాష సరిగ్గా రాదు కదా, వీళ్ళు ఇంత గొప్పగా ఎలా మాట్లాడుతున్నారబ్బా అని ఆశ్చర్యపోయారంట. తర్వాత చూద్దాం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినొచ్చు. వీళ్ళంట వేరు దేశాలకి పారిపోయారు కదా, అక్కడ పిల్లలు పుట్టారు కదా, వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయారు కదా, వీళ్ళందరూ ఈ దేశానికి వచ్చారు పెంతెకోస్తు పండుగ రోజు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఇది మా దేశంలో భాష కదా, వీళ్ళకి ఎప్పుడు వచ్చింది? వీళ్ళందరూ మొన్నటి వరకు గలిలయలోనే తిరిగారు కదా, దుబారాగా తిరిగారు కదా, ఎవరో యేసుక్రీస్తుని ఉండేవాడు కదా, ఆయన వెనకాల తిరిగారు కదా, వీళ్ళకి ఈ భాష ఎప్పుడు వచ్చింది అని ఆశ్చర్యపోతా ఉన్నారంట. నానా రకాల భాషలు వచ్చాయంట. అప్పుడు ఆ భాషలు వచ్చినప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి. అక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. 13వ వచనంలోకి వద్దామా? 13వ వచనంలోకి, కొందరైతే క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని 2 గ్రూపులు వచ్చాయంట అక్కడికి. ఇటు చూడాలి నన్ను అందరు, ఇటు చూడండి. కొందరు ఏమన్నారంట, వీళ్ళు పొద్దున్నే తాగి, అప్పుడు 9 అవుతుంది టైం, వీళ్ళు పొద్దున్నే తాగేశారు అని అనుకున్నారంట ఒక గ్రూపు. ఇంకో గ్రూప్ 12వ వచనంలో కనిపిస్తుంది చూడండి. 12వ వచనం, ఎటు తోచక ఇదేమగును అని ఒకరితో కొంతమంది అంట అసలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారబ్బా అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది ఒక గ్రూప్. ఇంకో గ్రూప్ ఏమంటున్నారు వాళ్ళని, వీళ్ళు పిచ్చోళ్ళరా, మద్యం తాగారు కాబట్టి పొద్దున్నే తాగేశారు కాబట్టి ఇలా పిచ్చిగా 2 గ్రూప్స్ కనిపిస్తున్నాయి. ఈరోజు
సంఘము భాషల్లో మాట్లాడేటప్పుడు, ఒక విశ్వాసి భాషల్లో మాట్లాడేటప్పుడు కూడా రెండు గ్రూపులు ఉంటాయి. ఒకళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బా అలా ఎలా మాట్లాడుతున్నాడు, బహుశా ఇతనికి భాషల వరం వచ్చిందేమో అని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు ఇటువైపు ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఏం వీళ్ళు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. సంఘము రెండుగా విడిపోయింది. భాషల విషయంలోనే సంఘము రెండుగా విడిపోయింది. అక్కడ కూడా ఆ రోజు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకళ్ళు ఏమనుకున్నారంట, వీళ్ళు తాగి మాట్లాడుతూ ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొందరు ఏమనుకుంటున్నారు, ఆలోచిస్తారు, అబ్బా వీళ్ళకి అసలు ఎలా వచ్చింది అంటే క్యూరియాసిటీ పెరిగిందనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, యాక్సిడెంట్ అయిన వాడు, అనుభవించిన వాడు మాత్రమే చెప్పాలి. ఇటు చూడాలి, యాక్సిడెంట్ అయిన వాడు మాత్రమే, అనుభవించిన వాడు మాత్రమే చెప్పాలి. కానీ ఈ గ్రూప్ ఏం చేస్తుందంటే, వాళ్ళు పిచ్చోళ్ళరా తాగి. ఇంకో గ్రూప్ ఏమనుకుంటుందంటే, అసలు ఈ వరం ఏంటో, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని ఒక క్యూరియాసిటీ వచ్చిందంట. అయితే ఈరోజు మీకు ప్రశ్న, మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? ఒక్కసారి వివేచించుకుందాం, ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆ రోజు భాషల్లో మాట్లాడినప్పుడు కూడా రెండుగా విడిపోయింది సంఘము. ఈరోజు భాషల్లో మాట్లాడినప్పుడు కూడా రెండుగా విడిపోయింది సంఘం. ఒకప్పుడు మీకు చాలామందికి తెలియదు, నేను భాషలను నమ్మేవాడిని కాదు. నేను ఒక విషయం అనుకునేవాడిని ఏంటి తెలుసా? నేను చేసుకోబోయే భార్యకి పెంతకోస్త అవ్వకూడదు అని అనుకునేవాడిని. నేను చేసుకునే అమ్మాయి పెంతకోస్త అవ్వకూడదు అని అనుకునేవాడిని. ఇంకా చాలా అనుకునేవాడిని, అన్నీ చెప్తే వేరుగుంటుంది. కానీ నేను చేసుకునే అమ్మాయికి పెంతకోస్త అమ్మాయి అయి ఉండకూడదు అని అనుకునేవాడిని. కానీ చెప్పాలి, కానీ నా వైఫ్కి, అక్కకి భాషల వరం ఉంది. తను భాషల్లో మాట్లాడుతుంది. మొదట్లో తను మాట్లాడేటప్పుడు నాకు వింతగా అనిపించేది. తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను దాన్ని మార్చుకున్నాను. నువ్వు ఈ గుంపులో ఉండొద్దు, నువ్వు ఎక్కిరించే గుంపులో నువ్వు ఉండకూడదు, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారో దాన్ని తెలుసుకునే గుంపులో నువ్వు ఉండు అని దేవుడు మాట్లాడినప్పుడు, భాషల వరం గురించి నేను ఎన్నిసార్లు అయితే ఇంతకుముందు ఎక్కిరించానో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను. భాషల వరము ఉంది, భాషలు మాట్లాడవచ్చు. భాషలు మాట్లాడే వాళ్ళ అనుభవం గురించి వాళ్ళనే అడగాలి, కానీ మనము వెక్కిరించకూడదు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? వెరీ గుడ్. భాషల వరం అయిపోయింది. ఫస్ట్ దేని గురించి చెప్పుకున్నాం? పెంతెకోస్తు పండుగ. రెండో దేని గురించి చెప్పుకున్నాం? భాషల వరం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 14వ వచనంలోకి రండి. 14వ వచనం. అయితే పేతురు లేచి నిలిచి, వెరీ గుడ్, ఇప్పుడు ఒక ఆయన లేచాడంట. భాషలు అయిపోయినాయి, ఇప్పుడు ఒక ఆయన లేచాడంట. ఎవరు లేచారు? పేతురు లేచాడంట. జాగ్రత్తగా వినండి. పేతురు ఒక 50 రోజుల ముందు యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి పేతురుని అడిగింది, నువ్వు కూడా యేసుక్రీస్తుతో తిరిగావు కదా అంటే పేతురు ఏమన్నాడు? ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడు? 3 సార్లు దేవుడెవరో తెలియదు అని చెప్పిన పేతురు, 3 సార్లు దేవుడెవరో తెలియదు అని చెప్పిన పేతురు, ఒక అధికారి వస్తే కత్తితో పొడి చేసిన పేతురు, ఎప్పుడు కూడా ప్రభువా నేను గొప్ప, యోహాను గొప్ప అని దెబ్బలాటలు పెట్టుకున్న పేతురు, యేసుక్రీస్తు వారు నేను శిలువ మరణం పొందుతాను అంటే పేతురు, అది నీ మీదకి రాకూడదు అని పలికిన పేతురు నిజంగా మనం ఆలోచిస్తే మనమే పేతురు. మన గతాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి. మన గతాన్ని గుర్తు చేసుకోండి. మనం ఫెయిల్ అయ్యామా? చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. జీవితంలో ఓడిపోయాం చాలాసార్లు. నాకు జాబ్ రాదేమో అని ఒకళ్ళ బాధ, నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయిపోయాను అని ఒక బాధ. కొంతమంది కుర్రోళ్ళు అయితే నేను లవ్లో ఫెయిల్ అయిపోయానని ఒక బాధ. కొంతమంది నేను కెరియర్లో ఫెయిల్ అయిపోయానని ఒక బాధ. కొంతమంది నేను వ్యాపారం చేసి ఫెయిల్ అయిపోయానని ఒక బాధ. ప్రభువా నేను తప్పు చేసి పాపంలో ఉన్నాను, వ్యభిచారంలో ఉన్నానని కొంత బాధ. ఈ ఫెయిల్ అయిపోయిన పేతురులాగా ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి, 14వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంట? అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఓడిపోయి ఉండొచ్చు గాక, నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించి ఉండొచ్చు గాక, కానీ ఒకరోజు
పేతురులాగా దేవుడు నిన్ను నిల్చోబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా జరుగుండొచ్చు నీ లైఫ్లో. తమ్ముడు చెల్లి మీతో మాట్లాడుతూ ఉన్నాను. పేతురు ఇక్కడ చాలా వింతగా ఏమనిపిస్తుంది అంటే, పేతురు నాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పాడు కదా. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు గురించి వాక్యం చెప్తా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ఎవరో అని తెలియదు అని చెప్పుండొచ్చు. యేసన్న గారు బైబిల్ కాల్చి ఇసిరాడంట. అదే యేసన్న గారు 1000 సంఘాలు కట్టాడు. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు బైబిల్ కాల్చిన వాళ్ళు ఉన్నారు. అదే బైబిల్ పట్టుకొని వాళ్ళు నిలిచి బిగ్గరగా సువార్త ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాం. మీరు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు పేతురులాగా, కానీ దేవుడు నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఓడిపోలేదు, మీరు ఇంకా ఓడిపోలేదు. మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మిమ్మల్ని గెలిపించి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఈ పేతురు ఏం చేస్తా ఉన్నాడు. చదవండి. యూదయ మనుషులారా, చెవియొగ్గి నా మాటలు వినుడి. కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. పేతురికి ప్రవచనం గుర్తొచ్చిందంట. పేతురికి ఏం గుర్తొచ్చింది? ఏ ప్రవక్త ప్రవచనం గుర్తొచ్చింది? యోవేలు. ఇంతకుముందు గుర్తుందా? దావీదు కీర్తన గురించి పేతురు చెప్తాడు. అదే పేతురు యేసుక్రీస్తు గురించి ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడు? 3. ఈ 3 సార్లు అబద్ధం చెప్పిన పేతురు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ప్రవచనం గురించి బోధ చేయడం మొదలుపెట్టాడు పేతురు. హల్లెలూయా. చూడండి, ముందుకు వెళ్దాం. ఏంటి ఆ ప్రవచనం? చూడండి. కలుగును, కలలు కందురు, రాకమునపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. వెరీ గుడ్. ఆ రోజు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు. 2 విషయాల గురించి చెప్తా ఉన్నాడు పేతురు. ఏంటి అంటే, ఏమంటా ఉన్నాడు అంటే, ఈ ప్రవచనం యోవేలు ప్రవక్త దేని గురించి చెప్పాడు అంటే, దేవుని రాకడ ఎప్పుడైతే జరుగుతుందో, మహాశ్రమల కాలం తర్వాత దేవుని రాకడ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రాకడలో జరగబోయే విషయాల గురించి యోవేలు ప్రవక్త రాశాడు. ఆ విషయాన్ని పేతురు అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, 22వ వచనంలోంచి పేతురు ఏం చేస్తూ ఉన్నాడు చదవండి ఒకసారి. ఇశ్రాయేలు వారులారా, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు పేతురు? ఎవరి గురించి? ఈ పేతురు ఎవరి గురించి అబద్ధం చెప్పాడు? ఏ యేసుక్రీస్తు గురించి అయితే పేతురు అబద్ధం చెప్పాడో అదే యేసుక్రీస్తు గురించి ఇప్పుడు పేతురు బైబిల్ స్టడీ చెప్తున్నాడు. అక్కడ పేతురు బైబిల్ స్టడీ మొదలుపెట్టాడు. పేతురులోకి ఏ వరం వచ్చింది? 2వ వచనంలో ఏ వరం వచ్చింది పేతురు మీదకి? ఏమొచ్చింది 2వ వచనంలో? పరిశుద్ధాత్మ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు పేతురు? అన్య భాషల వరం వచ్చింది పేతురు మీదకి. ఇప్పుడు పేతురు బైబిల్ స్టడీ చెప్తున్నాడు, ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. పేతురు మీదకి ఏ వరం వచ్చింది? బోధించే వరం వచ్చింది. ముందుకు వెళ్దాం. చూడండి ఏమన్నాడు చూడండి. అక్కడ 23వ వచనంలో ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాడు చూడండి. అప్పగించబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరంట. ఎవరు చంపారు? అక్కడ ఏం మాట ఉంది? దుష్టుల చేత ముందు ఏ మాట ఉంది? కాదు, దుష్టుల చేత ముందు ఏ మాట ఉంది? ఎవరుంది? మళ్ళీ చెప్పండి. పేతురు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిచాడు. ఇటు చూడండి. ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిచి ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు వచ్చి శిలువ మరణం పొందకముందు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. అలాంటి యేసుక్రీస్తుని
మీరు. ఎవరు? నిజంగా వాళ్ళు చంపారా? వాళ్ళు లేరు అప్పటికి, వాళ్ళు లేరు అక్కడ. ఎవరు చంపారు నిజానికి? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు ప్లాన్ వేసి ఇస్కరియోతు యూదా చేత స్కెచ్ చేసి చంపించారు. కానీ పేతురు ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నాడో తెలుసా? మీరు చంపారు. నిజంగా వాళ్ళు చంపారా అంటే కాదు, కానీ ఆ పాపములో పాలిభాగం ఎవరికుంది? వీళ్ళకి కూడా ఉంది. మీరు చంపారు కదా. చూడండి, పేతురు బైబిల్ స్టడీలో ఇంకా డీప్కి వెళ్ళిపోతున్నాడు. పేతురికి ఎలా తెలుసుంటుంది వీళ్ళే చంపారని? మీరు చంపారు అనే మాట పలకాలని ఎలా తెలుసుంటుంది పేతురికి? ఎందుకు వచ్చింది? 2వ వచనంలో పేతురు మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీ మీదకి వస్తాడో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, బోధించే వరము ఇవన్నీ మీకు వస్తాయి. ఆ వరము ద్వారానే పేతురు ఇక్కడ నిలబడి బిగ్గరగా బోధిస్తున్నాడంట. పేతురు నిలబడి బిగ్గరగా బోధిస్తే ఏమంటా ఉన్నాడు? మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. 24వ వచనం చదువుదాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. వెరీ గుడ్. పేతురు నోట్లోంచి ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నామా? ఇంతకుముందు పేతుర్ని ఆలోచన చేద్దాం ఒకసారి. మనం ఏమేమి మాట్లాడేవాడు? ప్రభువా నేను గొప్ప అనేవాడు. యేసుక్రీస్తు వారిని సమరయేల గ్రామంలో యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళని అగ్నితో చంపేద్దాం అనేవాడు యాకోబు యోహానులతో పాటు. యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి, బంధించడానికి ఒక అధికారి వస్తే కత్తి తీసి ఇప్పుడు చూడండి, ఈ పేతురు ఎట్లా మారిపోయాడంట? వాక్యం బోధిస్తా ఉన్నాడంట పేతురు. మీకు ఎవరికన్నా మీలో మీకు పేతురు కనిపిస్తున్నాడా పేతురు? తీక్షణంగా ఆలోచించండి కనిపిస్తాడు. ముందుకు వెళ్దాం. 25వ వచనము. ఇదే పేతురు యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు పేతురు? దేంతోటి? కత్తితోటి చెవి నరికేశాడు. అదే పేతురు ఇక్కడ వాళ్ళ హృదయాల్ని గుచ్చుతున్నాడంట. దేంతోటి? వాక్యముతోటి. హల్లెలూయా. ఏ పేతురైతే కత్తితోటి చెవి నరికాడో అదే పేతురు ఈరోజు వాక్యము ద్వారా, 2 అంచుల వాడిగల వాక్యము ద్వారా అదే పేతురు ఏం చేస్తున్నాడు? వాళ్ళని హృదయాల్ని నొచ్చుకునేలా చేస్తున్నాడు, గుచ్చుతా ఉన్నాడు పేతురు. నేను కొంతమంది సాక్ష్యం వింటూ ఉంటాను అనమాట. కథల్లో భయంకరమైన రౌడీలు ఎన్నో హత్యలు చేస్తుంటారు, జైలుకి వెళ్ళి ఉంటారు. కానీ వాళ్ళే ఈరోజు గొప్ప గొప్ప పాస్టర్లుగా మారారు. హల్లెలూయా. విజయవాడలో చాలామంది గురించి నేను వింటూ ఉంటాను. మైకల్ రెడ్డి గారి సాక్ష్యం ఎవరన్నా విన్నారా? సుమన్ టీవీలో వచ్చింది ఈ మధ్య కాలంలో. మైకల్ రెడ్డి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు అనుకుంటా, నాకు తెలుసు. ఆయన 56 మందినో ఎంతమందినో చంపాడంట. పెద్ద ఫ్యాక్షనిస్ట్. భార్య అడ్డుపడతా ఉంటే భార్య మంచి ప్రార్థనా పరురాలంట, మోకాలు ప్రార్థన చేసేదంట. భార్య అడ్డుపడతా ఉంటే, ఇంతకీ నా వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మిషనరీల కుటుంబంలో పుట్టాడు. కానీ ఊర్లో ఉన్న గొడవలు, పార్టీ గొడవల వల్ల ఫ్యాక్షనిస్ట్ అయిపోయాడు. భార్య అడ్డుపడతా ఉంటే ఇతను వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేశారంట, మన అన్నని ఈమె విసిగిస్తుంది, ఊరికే ఫ్యాక్షన్ గొడవలు చేయనివ్వట్లేదని చెప్పి ఆమె ఉన్న చోట బాంబు పెట్టారంట. ఎవరు? ఆమె బియ్యము తీయడానికి వస్తుంది అని బియ్యం దాంట్లో బాంబు పెట్టారంట, పేలిపై చనిపోవాలని. అయితే ఆ విషయం మైకల్ రెడ్డి గారికి తెలిసినా సరే ఏం మాట్లాడలేదంట. అదేంటారా నా భార్యను చంపుతారా మీరు అని చెప్పి. అంటే అంత మత్తులో ఉన్నాడు, ఫ్యాక్షన్ మత్తులో. ఇప్పుడు అదే మైకల్ రెడ్డి గారు చెన్నైలో, అలాగే నెల్లూరు ప్రాంతంలో ఇదే బైబిల్ పట్టుకొని సువార్త చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అలాంటి ఎంతోమంది మైకల్ రెడ్డిలు ఈరోజు సువార్త చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అలాంటి పేతురు, కత్తి తీసుకొని పొడి చేసిన పేతురు ఈరోజు వాక్యం చెప్తా ఉంటే ఏం జరుగుతుందంట? హృదయములో నొచ్చుకునేంత వాక్యం చెప్తా ఉన్నాడంట. హృదయంలో నొచ్చుకునేంత వాక్యం. ముందుకు వెళ్దాం, చూద్దాం. సహోదరులారా,
అడగగా క్రీస్తుని సిలువేసింది అని యాక్సెప్ట్ చేశారంట, ఒప్పుకున్నారంట. వాళ్ళు ఏమంటున్నారంట తెలుసా? ఏం చేయాలో నువ్వే చెప్పు పేతురు అంటే, పేతురు ఏమంటా ఉన్నాడు తెలుసా? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం. ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుతారో, బాప్తిసం పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ, బాప్తిసం పొందుకున్న తర్వాత, పొందుకోక ముందు కాదు, పరిశుద్ధాత్మ అనే వరము ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకుంటారో మీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారంట. ఇక్కడ ఆగుదాం. ఎంతమంది బాప్తిసం పొందారు? పేతురు ప్రసంగం విని 3,000 మంది బాప్తిసం పొందారు. అయితే ఫస్ట్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి మర్చిపోయారా? ఒక ప్రశ్న అడిగాను, చివరిలో గుర్తు చేయమని. ఎందుకు పెంతెకోస్తు రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు? పెంతెకోస్తు రోజున ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని క్వశ్చన్ అడిగాను. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? సాక్ష్యము. ఎంతమంది బాప్తిసం పొందారు? ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. పెంతెకోస్తు దినాన్ని ఎందుకు జరిగింది అని. పెంతెకోస్తు పండుగ జరుపుకోవడానికి 2 కారణాలు చెప్పాను. ఏంటవి? ధర్మశాస్త్రము, మోషే వీళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు ఒక కారణం. రెండో కారణం ఏంటి? ప్రథమ ఫలము అర్పించిన రోజు. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ 2 కారణాల గురించి మనం మాట్లాడదాం. మొదటి కారణము మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు. జాగ్రత్త వినండి. రెండో కారణం ఏంటి? ప్రథమ ఫలము ఇచ్చే రోజు. ఓకే, అయితే ఫస్ట్ ఈ కారణం గురించి చెప్తాను. ప్రథమ ఫలము అర్పించే రోజు ఏం జరుగుతుందని చెప్పాను మీకు. ఒకసారి లేవీ కాండంలోకి వెళ్దాం. చూడండి, 23వ అధ్యాయం 17వ వచనము. లేవీ కాండం 23:17. లేవీ కాండము తీసారా? అందరూ తీసిన తర్వాత చదవండి. మీరు మీ నివాసములో నుండి రెండు రొట్టెలను తీసుకొని రావాలి. ఆ రొట్టెలను తీసుకొని రావాలి. తర్వాత వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి ఏం చేయాలంట? పులియబెట్టి నన్ను చూడండి, జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు రోజునే ఇది ఎందుకు జరిగింది అనే విషయానికి సాదృశ్యం చెప్తాను నేను మీకు. పెంతెకోస్తు పండగకి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రథమ ఫలము, రెండోది మోషే ధర్మశాస్త్రము ఇచ్చిన రోజు. ప్రథమ ఫలం గురించి మొదట చెప్తాను మీకు, తర్వాత మోషే ధర్మశాస్త్రం గురించి చెప్తాను. ప్రథమ ఫలము పండుగ రోజున ఏం చేయాలి అంటే, వీళ్ళు 2 రొట్టెలు తయారు చేసి ఆ 2 రొట్టెలను ఏం చేయాలంట? పులియబెట్టాలి. అంటే పులిసిపోవాలి. అవి అంటే మంచివా చెడ్డవా? పులిసిపోయిన పిండి అంటే పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు రాయబడినా అది చెడుతనము గురించి, పాపము గురించి రాయబడింది. ఇప్పుడు ఈ 2 రొట్టెలు, పులిసిన 2 రొట్టెలు పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఎన్ని రొట్టెలు చేయమన్నాడు? 2 రొట్టెలు. ఇప్పుడు ఈ పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి 2 రొట్టెలు అంటే మనము ఈ రొట్టెలు ఎక్కడికి రావాలి? ఈ పులియబెట్టిన రొట్టెలు ఎక్కడ రావాలి? ప్రధాన యాజకుని దగ్గరికి రావాలి. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఈ రొట్టెల్ని ఏం చేస్తాడు? ఇలా ఊపి ఎవరికి అర్పణంగా ఇస్తాడు? దేవునికి అర్పణంగా ఇస్తాడు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? ఈ 3,000 మంది పులిసిన రొట్టెలు. వీళ్ళు ఎవరు? ఈ 3,000 మంది. ఈ పులిసిన రొట్టెలు ఎవరి దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నారు? దేవాతి దేవుని దగ్గరికి. పేతురు ప్రసంగం విని పేతురు వీళ్ళందరినీ పైకి పెట్టి ఇలా అన్నాడు అనుకుంటా, బహుశా సరదాగా చెప్తున్నాను మీకు. ఇలా అన్నాడు. వీళ్ళందరూ ఆ రోజు బాప్తిసం పొందుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా రక్షించబడతామా? ఏ దేవుడి దగ్గరికి వెళ్తే రక్షించబడతాము? మనము పులిసిన పిండిలాగుంది మన బతుకు.
పులిసిన రొట్టెల్లాగున్నాం మనము. ఈ పులిసిన రొట్టెతోటి నేను ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే రక్షించబడతానా? రక్షించబడను. ఈ పులిసిన రొట్టెలు ఎక్కడికి చెందాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రధాన యాజకుని చేత అల్లాడించబడి అవి అక్కడ అర్పించబడినప్పుడు మాత్రమే, అక్కడ బాప్తిస్మము పొందుకున్నప్పుడు మాత్రమే వాటికి రక్షణ. హల్లెలూయా. ఇది మొదటి సాదృశ్యము. ఎందుకు ప్రథమ ఫలము పండుగ రోజునే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడు అంటే, ఈ 3,000 మంది అప్పుడు పులిసిన రొట్టెల్లా ఉన్నారు, పాపులుగా ఉన్నారు. ఈ పాపులు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. జరిగింది అదేనా? పేతురు మేము ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అర్థమైందా? అర్థమైందా? పులిసిన రొట్టెలకి సాదృశ్యంగా 3,000 మంది ఉన్నారు. ఆ 3,000 మంది సమాజ మందిరంలోకి దేవుని యొద్దకు వచ్చి అల్లాడించబడ్డారు కాబట్టి, వాళ్ళు బాప్తిసం పొందారు కాబట్టి వాళ్ళని ఎవరు చేర్చుకున్నాడు? దేవుడు చేర్చుకున్నాడు. ఆ 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఇది మొదటి కారణం. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటి? మోషే ధర్మశాస్త్రము ఇచ్చిన టైం కదా. నిర్గమకాండం 32వ అధ్యాయంలోకి వద్దాం. నిర్గమకాండం 32 చివరికి వచ్చేసాము. ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయము. మాషానా మోషేనా? అందరు తీసారా? 32వ అధ్యాయం చదువుదాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు మోషే కొండెక్కాడంట. మోషే కొండెక్కి ఎంతసేపటికి రావట్లేదంట. ఎప్పుడు వస్తాడో తెలియదు, ప్రజలకి తెలియదు, అహరోనికి తెలియదు. మోషే చెప్పలేడా నేను 40 రోజులు కొండ మీద ఉంటానని? చెప్పలేదు. కొండెక్కాడు. వీళ్ళకేమో టెన్షన్ పెరిగిపోతుంది రోజు రోజుకి. ఊరుకున్నారా? అహరోన్ దగ్గరికి వెళ్ళారు. అహరోన్ దగ్గరికి వెళ్ళి, మీ అన్న కొండెక్కాడు, ఇన్ని రోజులు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, మీ ఓడు ఎప్పుడు వస్తాడో మాకైతే తెలియదు, కానీ ఏం చేయమన్నారంట? లెమ్ము చదవాలేదు. మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఆ మోషే ఎట్టుపోయాడో మాకు తెలియదు, కాబట్టి నువ్వేం చేయాలి? ఒక దేవతను తయారు చేయాలి. ఎవరికి చెప్పారు ఈ మాట? అహరోను ఏం చేయాలి? అప్పుడు ఏం చేశాడు? అహరోను చేసేసాడు. మీ చెవిపోగులు, మీ పిల్లలకున్న చెవిపోగులు అన్నీ తీసుకుని రండి అని చెప్పి అగ్నిలో వేశాడు. తయారు చేసేసారు విగ్రహం. ఐదో వచనం చూడండి. వెరీ గుడ్. ఒక దేవత బొమ్మ తయారు చేశారు. తయారు చేసేసి దహన బలి అర్పించేశారు. ఏం చేస్తున్నారంటే అప్పుడు ఆటపాటలు మొదలైపోయినాయి. పాపం మోషే కొండ మీద ఉన్నాడు అక్కడ. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక దేవతను తయారు చేస్తారు. అప్పుడు ఫస్ట్ టైం యెహోవా దేవుడు మోషేతో ఒక మాట అంటాడు. 7వ వచనం చూద్దాం. మోషేతో ఇట్లా, నువ్వు తొందరగా దిగెళ్ళయ్యా, మీ వాళ్ళు పెంట చేస్తున్నారు కింద అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు తొందరగా దిగెళ్ళు, పెంట చేస్తున్నారు మీ వాళ్ళ కింద అని దేవుడు గుర్తు చేస్తున్నాడు మోషేకి. అక్కడ ఒక మాట అంటాడు చూడండి. ఏంటంటే, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నాడు. నీవు రప్పించిన యెహోవా దేవుడు చెయ్యి, నా ప్రజలు కాదంటున్నాడు. మోషే నువ్వు కొండ మీద ఉన్నావు, వాళ్ళేమో కింద దేవత విగ్రహం తయారు చేశారు. వీళ్ళు ఎంత దరిద్రులు అంటే నీ ప్రజలు. దేవుడు డిజైన్ చేసుకుంటు వీళ్ళు నాకు వద్దు, వీళ్ళు నా కొడుకు కాదు అంటారు కదా ఏదైనా అల్లరి చేస్తే. నీ ప్రజలు ఫస్ట్ టైం మాట్లాడుతా ఉన్నారు. అప్పటి వరకు నా ప్రజలు, నా ఇశ్రాయేలు ప్రజలు, నా కొడుకు, నా కూతురు అనుకున్నాడు యెహోవా దేవుడు. ఏం చేశారంట? మోషే పైకి వెళ్ళంగానే దేవతా విగ్రహాన్ని తయారు చేశారంట. వెంటనే ఏమంటున్నాడు? చూడు వాళ్ళు ఎలా చేస్తున్నారో, నీ ప్రజలు, వీళ్ళనే తీసుకొచ్చావు కదా ఐగుప్తు నుంచి నువ్వు అంటా ఉన్నాడంట. మోషే గారు అప్పుడు కొండ మీద ఏం చేస్తా ఉన్నాడంటే ఆజ్ఞల పలక, ధర్మశాస్త్రాల పలకలు రాస్తూ ఉన్నాడు.
మోషే గారు వెంటనే పలకలు తీసుకొని కిందికి వచ్చాడు. కింద ఏం జరుగుతుంది? విగ్రహం తయారు చేసి ఆటపాటలు, త్రాగుచు తినచ్చు, డ్యాన్సుల్లో బిజీగా ఉన్నారు. మోషే అది చూచి ఆ పలకలు పగలగొట్టాడు కదా, ఆ విషయం తెలుసా మీకు? వెరీ గుడ్. ఆ తర్వాత మోషే ఒక పని చేశాడు. ఎందుకు పెంతుకోస్తు రోజునే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు? ఈ మర్మమేం కాదు ఇది, ఈ విషయం మనం తెలుసుకోవాలి. మోషే ఒక పని చేశాడు. 25వ వచనంలోకి వద్దాం. 25వ వచనము. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. మోషే పై నుంచి 10 ఆజ్ఞల పలక ధర్మశాస్త్రాన్ని పట్టుకొని కిందకు వచ్చేసరికి ప్రజలు విచ్చలవిడిగా తిరగడాన్ని మోషే చూశాడు. ప్రజలతో పాటు అహరోను కూడా విచ్చలవిడిగా తిరగడాన్ని మోషే చూశాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. వెరీ గుడ్. ఇటు చూడండి ఒకసారి. మోషే పలకలు పట్టుకొని కిందకి వచ్చాడు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మోషే అక్కడ ఒక పిలిపిచ్చాడు. ఏంటి తెలుసా ఆ పిలుపు? నా పక్షాన, యెహోవా పక్షాన ఎవరెవరైతే ఉన్నారో, మీరందరూ దేవతా విగ్రహాలు చేసి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు కదా, యెహోవా పక్షాన ఎవరెవరు ఉన్నారో రండి, నా సైడ్కి రండి అన్నాడు. ఓకే, ఎవరు వచ్చారు మోషే దగ్గరికి? లేవీలందరూ వచ్చారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అతను వారిని చూచి మోషే ఏం చెప్పాడు? నా పక్షాన ఎవరుంటారో రండి అన్నాడు. వచ్చాడు. వాళ్ళకి ఏం చెప్పాడు మోషే? చంపిపడేయాలని. చంపేయి అన్నాడు. విసుగొచ్చేసింది ఇంకా ఆయనకి. దేవతా విగ్రహం తయారు చేస్తారు కదా, విసుగొచ్చేసింది. చంపేయి అన్నాడు. వీళ్ళందరూ కత్తి తీసుకొని ఏం చేశారు చూడండి. తర్వాత చూడండి. ఆ రోజుల్లో ప్రజల్లో ఇంచుమించు ఎంతమంది కూలారు? ఆ పాత నిబంధనలో ఉన్న పెంతుకోస్తు దినాన 3,000 మంది చనిపోతే, కొత్త నిబంధనలో ఉన్న పెంతుకోస్తు దినాన 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఎందుకు పెంతుకోస్తుని చూసుకున్నాడు దేవుడు? ఎందుకు పెంతుకోస్తు రోజునే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా పెంతుకోస్తు పండగ చేసుకునే రోజు ఎందుకు వచ్చాడు తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఆ పెంతెకోస్తుగా మీరు ఆచరిస్తున్న రోజు ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు 3,000 మందిని చంపడు కానీ 3,000 మందిని రక్షిస్తాడు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అందరు తీసిన తర్వాత అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చదవండి. అక్షరం కాదు కానీ అక్షరము చంపును గాని, మళ్ళీ చెప్పండి అన్నమాట, అక్షరము చంపును గాని పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రము అనే అక్షరాన్ని మోషే తీసుకొని వచ్చినప్పుడు ఆ అక్షరము 3,000 మందిని చంపింది. కొత్త నిబంధన గ్రంథంలో పెంతెకోస్తు రోజున ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆత్మ 3,000 మందిని రక్షించింది. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. మొదట్లో ఒక ప్రశ్న వేసాను. ఏంటి ఆ ప్రశ్న? ఎందుకు పెంతెకోస్తు రోజునే పరిశుద్ధాత్మ వచ్చింది? ఎందుకు పెంతెకోస్తు రోజునే పరిశుద్ధాత్మ వచ్చింది అంటే, అక్షరము చంపుతుంది కాబట్టి. ఆ అక్షరం అంట థర్మోమీటర్ లాంటిదంట. ధర్మశాస్త్రం అంట థర్మోమీటర్ లాంటిది. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు థర్మోమీటర్ పెడితే ఎంత జ్వరం ఉందో తెలుసుకోవచ్చు. ధర్మశాస్త్రం అంట నువ్వు పాపివో కాదో చెప్తుంది. ఒక థర్మోమీటర్ లాగా పెట్టుకుంటే అయ్యా నేను పాపినే అని చెప్తుంది. కానీ ధర్మశాస్త్రము బ్రతికించలేదు. ఏది బ్రతికిస్తుంది? ఆత్మ మాత్రమే బ్రతికిస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు అంటే, అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అదే పెంతెకోస్తు రోజున ఆత్మ వలన 3,000 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. 2 కారణాలు చెప్పాను కదా. మొదటి కారణం ఏంటి? ప్రథమ ఫలము పండుగ రోజున పులిసిన రొట్టెలు తీసుకొని వెళ్ళాలి. చూడండి, 3,000 మంది పులిసిన రొట్టెల్ని
తీసుకొని వెళ్ళి అర్పిస్తే వాళ్ళందరూ నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందారు. ఇందులో ఒక మాట చెప్తా ఉంటాడు చూడండి. 40వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, ఈ మూర్ఖులకి ఈ చెడ్డ తరం ఒకటి ఉందంట, దాంట్లోంచి మీరు వేరైపోవాలా. పేతురు చెప్తా ఉన్నాడు ఇక్కడ వీళ్ళతోటి, అయ్యా మేము ఏం చేయాలయ్యా అని అడిగితే, ఈ మూర్ఖులైన చెడ్డతరం వారితో మీరు వేరైపోవాలి. ఏమైనా గుర్తొస్తుందా? మోషే ఏం చెప్పాడు? యెహోవా పక్షాన ఎవరుంటారో మీరు వేరు చేసుకున్నారు, వారు రక్షించబడ్డారు. ఇక్కడ కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మ ద్వారా వీరు వేరుపరచబడ్డారు. వీరందరూ ఆత్మ వలన రక్షించబడ్డారు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. ఎవరు చెప్తున్నారా మాట? దేనికోసం వచ్చాడంట ఆయన? జీవము కలిగించడానికి వచ్చాడంట ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా నశింపక. అర్థమైందా పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా? పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం అనే అక్షరము చంపుతుంది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అనే ఈ ఆత్మ బ్రతికిస్తూ ఉంది. ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళందరూ 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత 2 నిమిషాలే చివరికి వచ్చాను. ఒక విషయం జరిగిందంట. చదవండి 41వ వచనం చదవండి. ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, జరిగాను. ఏకముగా కూడి వాళ్ళందరూ ఏకముగా కూడుకొని తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది కాక అమ్మి ఆస్తులు అమ్మేశారంట. అప్పుడే బాప్తిసం పొందారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆస్తులు అమ్మని చెప్పట్లేదు, మిమ్మల్ని ఆస్తులు అమ్మని చెప్పట్లేదు. ఏం చేశారంటే వాళ్ళు ఆస్తులు అమ్మేసి ఎవరెవరికైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి సాయం చేశారంటే. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇది? అప్పుడే బాప్తిసం పొందారు, అప్పుడే సూచక్రియలు చూశారు కదా, అప్పుడే ఆస్తులు అమ్మేసేంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? 3000 మందికి ఎక్కడి నుంచి వచ్చింది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:28. మరియు దేవుడు కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, అద్భుతములు చేయగారుగాను, ఎలా చేశాడంట? ఎప్పుడైతే బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడో నీకు కొన్ని వరాలు వస్తాయి. ఏంటా వరాలు? ప్రవచించే వరము, భాషల్లో మాట్లాడే వరము, అందులో ఇంకో వరం ఉందంటే ఏంటది? ఉపకారము చేసే వరము. అంటే ఈ ఉపకారము చేసే వరము ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిస్మంలోనికి వచ్చారు కదా, వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు కదా, వెంటనే వాళ్ళు ఆగలేకపోయారు. వెంటనే తమ ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల బోధ కోసం ముందుకు తీసుకొచ్చారంట. అలా ఎవరైనా వ్యక్తి సాయం చేస్తున్నాడు అంటే ఆ సాయం ఆ వ్యక్తి చేస్తున్నట్టు కాదు, కానీ అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి, అది కూడా ఒక వరమే. కృపావరాల్లోనే ఉంది కదా అది కూడా. ఎవరైనా సాయం చేస్తున్నాడు అంటే అది కూడా ఒక వరమే, కృపావరాల్లో ఒక భాగం. సాయం చేసే మనసు అందరికీ రాదు. ఉందా? అలా అయితే ఈ పాటికి మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేయాలి. అమెరికా దేశంలో రోజుకి 8 గంటలు తమ కుటుంబం కోసం పనిచేస్తారంట.
రోజుకి 8 గంటలు తమ కుటుంబం కోసం పనిచేస్తారు. ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తారంట వాళ్ళు. ఎందుకు తెలుసా? భారతదేశం లాంటి దేశాలకి మిషనరీలను పంపించడం కోసం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది అమెరికా దేశానికి ఆ వరము? ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. 8 గంటలు తమ కోసం పని చేసుకుంటే ఇంకో 2 గంటలు కష్టపడి ఆ 2 గంటలతో వచ్చిన జీతాన్ని మిషనరీలకి ఇచ్చి భారతదేశానికి, ఆఫ్రికా దేశానికి పంపిస్తారంట. హల్లెలూయా. అది కూడా ఒక కృపావరమే. సాయం చేయడం అందరికీ రాదు. ముందుకు వెళ్దాం. చివరి వచనం 46వ వచనము. మరియు వారు ఏక మనస్కులై కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఇంకా చేరిపోతున్నారంట జనాలు. ఇదంతా ఎక్కడ జరిగింది తెలుసా? ఎవరి వల్ల జరిగింది ఇదంతా? ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వచ్చాడు కదా, కానీ వాక్యం మాత్రం ఎవరు చెప్పారు? పేతురు నిలబడి మాట్లాడాడు. ఈ పేతురు ఎలాంటి వాడు అసలు గతంలో? దుడుకు పేతురుని దేవుడు వాడుకున్నాడు. కత్తితో నరికేసిన పేతురుని దేవుడు వాడుకున్నాడు. సాతానులాగా మాట్లాడిన పేతురుని దేవుడు వాడుకున్నాడు. అబద్ధాలు చెప్పిన పేతురుని దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు మన గురించి మాట్లాడదాం. వ్యభిచారం చేసే మనల్ని దేవుడు వాడుకుంటాడు. మోసాలు చేసే మనల్ని దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. పేతురు ఒక్కడు నిలబడితే పేతురు ద్వారా 3,000 మంది రక్షణ పొందారంట. హల్లెలూయా. అమెరికా దేశంలో చక్ స్మిత్ అనే పాస్టర్ గారు బాప్తిసం ఇస్తే, కల్వరీ చాపెల్ పాస్టర్ గారు బాప్తిసం ఇస్తే 5,000 మంది బాప్తిసం పొందారంట. హల్లెలూయా. ఇప్పటివరకు అంతమంది బాప్తిసం పొందినట్టు చరిత్రలో లేదు. ఒక్క వ్యక్తిని నిలబెట్టుకున్నాడు పేతురు. ఒక్క వ్యక్తిని నిలబెట్టుకున్నాడు, చక్ స్మిత్ అనే వ్యక్తిని. ఈరోజు కుకట్పల్లిలో ఒక్క వ్యక్తిని నిలబెట్టుకున్నాడు, దేవుడు అన్వేష్ అనే వ్యక్తిని. మిమ్మల్ని నిలబెట్టుకోవాలనుకుంటా ఉన్నాడు. మీరు పేతురులాగే అబద్ధికులు అయి ఉండొచ్చు, మీరు పేతురులాగే వ్యభిచారులు అయి ఉండొచ్చు, మీరు పేతురులాగే మోసగాళ్ళు అయి ఉండొచ్చు, మీరు పేతురులాగే జీవితంలో ఓడిపోయి ఉండొచ్చు, మీరు పేతురులాగే సమస్తమైన పాపములు చేసి ఉండొచ్చు. కానీ పేతుర్ని వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోబోతా ఉన్నాడు. మరి పేతురులాగా నిలబడడానికి మీరు సిద్ధమా? ప్రశ్న. పేతురులాగా నిలబడడానికి మీరు సిద్ధమా? ఒక్క పేతురు లెగిస్తే 3,000 మందిని రక్షించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి పేతురులాగా నిలబడడానికి మీరు సిద్ధమా? ఈరోజు 2 తమ్ముడు చెల్లి బాప్తిసం తీసుకుంటా ఉన్నారు. మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను. అలాగే ఇంకెవరైనా సరే రక్షణ పొందాలి, ఈరోజే నేను బాప్తిసం తీసుకోవాలి, ఈరోజే నేను రక్షణలోకి రావాలి, ఈరోజే నేను పేతురులాగా నిలబడాలి. ఇన్ని రోజులు నేను ఓడిపోయాను లైఫ్లో. ఇన్ని రోజులు నేను ఏవేవో చేశాను, ఇన్ని రోజులు దేవుడికి దూరంగా ఉన్నాను, కానీ ఈరోజు నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే 3 గంటల వరకు మనకు టైం ఉంది. 3ంటికి బాప్తిసాలు ఉన్నాయి ఈరోజు బెరాకా మందిరంలో. ఎవరైనా నిలబడితే దేవుడు మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని పేతురుగా నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఓడిపోయిన వాళ్ళు కాదు. అసలు లేచి నిలబడదామా? అసలు లేచి నిలబడదామా? అందరూ ప్రార్థన చేద్దామా ఈరోజు బాప్తిసం తీసుకునే వాళ్ళ కోసం? తమ్ముడు సాయి గురించి, మనోజ్ఞ గురించి ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా ప్రేరేపించబడాలని ప్రార్థన చేద్దామా? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నమాట. దేవుడు నాతో, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? మాట్లాడదామా? దేవుడితో మాట్లాడదామా? ఈరోజు సాయి, మనోజ్ఞ మాత్రమే కాదు, ఇంకెవరైనా లేపబడాలి, ఇంకెవరైనా రక్షణలోకి రావాలి. ప్రభా, ఈరోజు ఇంకా టైం లేదు తమ్ముడు, టైం లేదు. ఎప్పుడు బైక్ మీద వెళ్తావో, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఎప్పుడు ఎలా మరణం మన దగ్గరకు వస్తుందో తెలీదు. తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురులాగా నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉంటే 3,000 మందిని రక్షించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బహుశా నేను ఓడిపోయాను లైఫ్లో అనుకుంటా ఉన్నాను, నేను ఓడిపోయాను, నా వల్ల ఏమీ చేత కాదనుకుంటాను. పేతురు కూడా ఓడిపోయాడు. తమ్ముడు చెల్లి, నిన్ను ఆయన ఓడిపోనివ్వడు. నిన్ను ఓడిపోనివ్వకుండా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి గట్టిగా ప్రార్థన చేద్దామా? అందరం ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి.
స్తుతి చెప్దామా? అందరం గట్టిగా స్తుతి చెప్తామా? పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నాయన ఈ మధ్యాహ్న కాలం సమయంలో నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని నాయన మాకు అనుగ్రహించారు తండ్రి. భాషల్లో మాట్లాడే వరాన్ని మాకు అనుగ్రహించారు. కానీ తండ్రి మా జీవితాలు సజీవ యాగంగా ఉన్నాయా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయము తండ్రి. నాయన ఒకవేళ మేము నిలబడడానికి ఈరోజు సిద్ధంగా ఉంటే నాయన మీరు పేతురులాగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అట్టి కృప మాకు దయచేయండి. నేను మీ విశ్వాసాలను ఎన్నుకోండి, ఏర్పాటు చేసుకోండి, రక్షణలోకి తీసుకోండి తండ్రి. రొట్టె విరుచుట యందును నాయన మీ రక్తము త్రాగుట యందును నాయన పాలు పంపులు పొందుకునే అవకాశాన్ని వారికి దయచేయండి. ఆ గొప్ప భాగ్యానికి ఎవరిని దూరం చేయదు తండ్రి. నాయన దయచేసి వారితో మాట్లాడి నాయన వారి మనసులో మీరు విప్పండి తండ్రి. కాచి కాపాడి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం, అలాగే ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రభు యొక్క బల్ల మీ వద్దకు వస్తూ ఉంది. ప్రభు యొక్క బల్ల మీ వద్దకు వస్తూ ఉంది. బల్లలో పాలు పంపులు పొందుకోవాలనుకునే వాళ్ళందరూ బల్ల తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.